గురు మార్పు, గురు గోచార ఫలితాలు చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రాశి వారికి ఎలా చెప్తున్నారు అని ఒక వీడియోతో ఆపం కదా, మనం రకరకాల మంది ఎవరెవరు ఎలా చెప్తున్నారో మనం ఖచ్చితంగా చూస్తాము. గురువు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎంతవరకు గురు సంచారం గోచార రీత్యా మనకి ఎంత నెగిటివిటీ ఉంటుంది, ఎంత పాజిటివిటీ ఉంటుంది అన్నది నా స్టైల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా. శ్రీ మాధవానంద గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. శ్రీ మాధవానంద భక్తి యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఇక ఈరోజు మనం విశేషంగా ఒక కొత్త విషయం గురించి తెలుసుకుందాము. చాలా ఇష్టమైన అంశం గురించి తెలుసుకుందాం. ఎందుకంటే చాలా మందికి ఇష్టము. అదేమిటంటే ఇక్కడ మీకు ఆల్రెడీ కనపడుతుంది, ఇక్కడ గురు మార్పు, గురు గోచార ఫలితాలు చాలా మంది ఈగర్గా వెయిట్ చేస్తూ ఉంటారు. ఏ రాశి వారికి ఎలా చెప్తున్నారు అని ఒక వీడియోతో ఆపం కదా, మనం రకరకాల మంది ఎవరెవరు ఎలా చెప్తున్నారో మనం ఖచ్చితంగా చూస్తాము. గురువు ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, ఈ రాశి వారికి ఎలా ఉంటుంది, అసలు ఎంతవరకు గురు సంచారం గోచార రీత్యా మనకి ఎంత నెగిటివిటీ ఉంటుంది, ఎంత పాజిటివిటీ ఉంటుంది అన్నది నా స్టైల్లో కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒక్కొక్కటి మనం తెలుసుకుందాం ఖచ్చితంగా. ద్వాదశ రాశుల వారికి కూడాను గోచార రీత్యా ఈ గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తాయి. ఇక్కడ గోచార రీత్యా మాట్లాడుతున్నాము. గోచారము అంటే కనుక మన రాశి నుంచి చూసుకుంటాం, చంద్ర అత్తు చూడాలి. ఇక్కడ లగ్నంతో పని ఉండదు. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. మేము ఈ లగ్నంలో పుట్టామండి, ఈ లగ్నం వారికి గురు సంచారం ఎలా ఉంటుందండి, ఇక్కడ ఈ లగ్నంలో పుడితే గురు సంచారం. అసలు గోచారం అన్నది లగ్నంతో సంబంధం ఉండదు. చంద్రాత్తు మేషరాశిలో పుట్టాము, ఇక్కడ చూడండి, ఇప్పుడు ఒకటి వేసాను ఇక్కడ, అంటే ఇక్కడ మేషరాశి, తర్వాత ఇక్కడ ఒకటి వేస్తాను వృషభ రాశి. ఆ రాశి నుంచి గురువు ఏ స్థానంలో సంచారం జరుగుతుంది, దాన్ని బట్టి మీకు ఫలితాలు ఉంటాయి. అది తీసుకోవాలి. ఇక నా స్టైల్లో ఇక్కడ చూడండి, గురు దృష్టులు ఖచ్చితంగా నేను దృష్టుల మీద కూడా ఎక్కువ ఫోకస్ పెడతాను. గురువు అవ్వచ్చు, ఇంకో గ్రహం అవ్వచ్చు, మనం స్పెషల్ ఆస్పెక్ట్స్ ఉన్న గ్రహాలు ఖచ్చితంగా దృష్టిలో కూడా తీసుకోవాలి. ఇప్పుడు గురువు పంచమ సప్తమ భాగ్య దృష్టిలు ఉంటాయి గురువుకి. ఆ దృష్టిని అనుసరించి కూడా ఎలాంటి ఫలితాలు ఉంటాయి. ఇప్పుడు ఒక నెగిటివ్ స్థానంలో గురు సంచారం జరుగుతుంది, కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. ఆయన దృష్టిలో ఎలా పనిచేస్తున్నాయో కూడా తెలుసు. అందుకని గురువు నెగిటివ్గా ఉండడం వల్ల కంగారు పడిపోవాల్సిన అవసరం లేదు. మనం ఎలాంటి రెమెడీస్ చేసుకోవాలనేది కూడా చూసుకుందాము. ఇప్పుడు ఇంకా సమయాన్ని వృధా చేయకుండా మనకి ఇష్టమైన కాన్సెప్ట్లోకి వెళ్ళిపోదాము. ద్వాదశ రాశుల వారికి, ఒక్కొక్క రాశి వారికి గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుందో మనం ఇప్పుడు చూద్దాము. అందులో భాగంగా మొట్టమొదటిగా మేషరాశి వారికి ఎలా ఉంటుందో చూద్దాం. ఇక ఈ సప్తమ దృష్టి ఎప్పుడైతే భాగ్యం మీద పడుతుందో డబ్బు బాగా వస్తుంది, కానీ ఖర్చులు కూడా ఎక్కువ అవుతాయండి. ఇక్కడ ఖర్చులు, ఆరోగ్యానికి ఖర్చు పెడుతూ ఉండడము, ప్రయాణాలకు ఖర్చు పెడుతూ ఉండడం, ముఖ్యంగా మేషరాశి వారికి ప్రతి విషయంలో వాయిదాలు ఎక్కువ పడుతూ ఉంటాయి. ఈ పాయింట్ కూడా చెప్పుకోవాలి మనం. వాయిదాలు ఏదో ఒక వాయిదా పడుతూ ఉంటుంది. ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. కానీ ఖర్చులు, శుభకార్యానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఇక్కడ సప్తమ దృష్టి భాగ్యస్థానం మీద పడింది, చాలా మంచిది. తండ్రి తరఫు వారితో ఏమైనా గొడవలు ఉంటే అవి కూడా సమసిపోతాయి. తండ్రితో సత్సంబంధాలు చాలా బాగుంటాయి. షార్ట్ జర్నీస్ చేస్తామన్నాను చూసారా, అలాగే విదేశాలకు వెళ్ళడానికి కూడా చాలా అవకాశాలు ఉన్నాయి అని చెప్పుకోవచ్చు. ఇక భాగ్య దృష్టితో లాభస్థానాన్ని, చాలా ముఖ్యమైన పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయండి ఈ సంవత్సరం మీకు ఈ గురు మార్పు వల్ల. తర్వాత ఎవరైతే కొత్తగా వ్యాపారాలు చెయ్యాలి అనుకుంటున్నారో వాళ్ళు వ్యాపారాలు ప్రారంభిస్తారు, వ్యాపారంలో మంచి లాభాలు కూడా గట్టిస్తారు అని చెప్పచ్చు. ఏది ఏమైనప్పటికీ కూడా మేషరాశి వారికి ఈ గురు మార్పు కొన్ని పాజిటివ్ పాయింట్స్, కొన్ని ఒక చిన్న విషయం గుర్తుంచుకోండి, ఎలాంటి నెగిటివిటీ లేకుండా ఏ మనిషికి కూడా జాతకం అన్నది వెళ్ళదు. ఇది గుర్తుంచుకోండి. ఇప్పుడు నేను ఇక్కడ మీకు ఈ రాశి వారికి సూపర్ బంపర్ అని పొగిడేసి ఉంటే వెళ్ళాలనుకోండి, మీకు జరిగిన నష్టం మీకు జరగకుండా ఆగదు. ఎందుకంటే మీ జాతకంలో ఏదైతే గ్రహస్థితి జరుగుతుందో అది మేజర్ పాత్ర పోషిస్తుంది. ఇది కేవలం గోచారం మాత్రమే. గోచారం అన్నది 40% మాత్రమే ఆ ప్రభావం మన మీద ఉంటుంది. ఇది గుర్తుంచుకోండి కంపల్సరీ. కాబట్టి మేషరాశి వారికి మంచి ఫలితాలు ఉన్నాయి. గురు దృష్టి వల్ల, తృతీయంలో సంచారం వల్ల కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా
వీళ్ళు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే గురు ఆరాధన ఎక్కువ చెయ్యాలి. ఇక్కడ గురు ఆరాధన దగ్గరికి వచ్చేటప్పటికి నేను అసలు స్టార్టింగ్ వీడియో మొదలుపెట్టినప్పుడు చెప్పేయాల్సింది నేను ఇప్పుడు చెప్తున్నాను. ఇక్కడ గురు ఆరాధన అనగానే నా దృష్టిలో ఎవరు వస్తారో క్లియర్గా చెప్పేస్తున్నాను. ఇష్టమైన వాళ్ళు పాటించండి, ఇష్టం లేని వాళ్ళు మ్యూట్ అయిపోండి, అంతేగాని నోటుకు వచ్చినట్టు కామెంట్లు మాత్రం పెట్టకండి. ఇక్కడ గురు ఆరాధన అనగానే సాయిబాబా వారు, దత్తాత్రేయ స్వామి వారు, దక్షిణామూర్తి, ఈ గురువుకి సంబంధించిన మొత్తం గురువులందరూ కూడా వస్తారు. ఇక్కడ బాబా అని పేరు చెప్పగానే మీకు నచ్చలేదు అనుకోండి, మీరు దాని గురించి మాట్లాడితే అలాంటి ప్రస్తావన తీసుకురావద్దు. అది చిన్న క్లారిటీ ఇచ్చేస్తున్నారు స్టార్టింగే. ఇక ఈ మేషరాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురుబలం పెరగడం కోసము వాళ్ళు చేయాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే వీరు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా గురు దేవాలయంలో శనగల మాల సమర్పించాలి. అది మీరు సాయిబాబా వారికి సమర్పిస్తారా, దత్తాత్రేయ స్వామి వారికి సమర్పిస్తారా, దక్షిణామూర్తి, మీకు గురు దేవాలయం ఏది అందుబాటులో ఉంటే అది గురు దేవాలయానికి వెళ్ళడం. గురువారం శనగల మాల, శనగల్ని నానబెట్టండి, ఒక దారం తీసుకోండి, మొత్తం పసుపు రాయండి. ఇన్ని శనగలు అని ఉండవండి, మీకు విగ్రహం సైజు చూసుకోండి ఎంత ఉందో, ఆ విగ్రహం సైజుని బట్టి మీరు ఆ శనగల మాల తయారు చేసుకోండి. ఇలా ప్రతి గురువారం ఇస్తూ ఉండండి. స్త్రీ పురుషులు అందరూ కూడా మీకు ఏవైతే నెగటివిటీస్ ఉన్నాయో, మీకు ఏవైతే చిన్న చిన్న సమస్యలు ఉన్నాయో స్త్రీ పురుషులకి, ఆ సమస్యల నుంచి ఖచ్చితంగా బయటపడిపోతారు. బయటపడి మీకు చాలా అద్భుత ఫలితాలు కలుగుతాయి అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం కొంచెం ఖర్చులు ఎక్కువ ఉంటాయి మేషరాశి వారికి. అధికమైన ఖర్చులు అవి శుభకరంగా మారడానికి, అంటే శుభకరమైన ఖర్చులు జరగడానికి, అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి, తర్వాత ప్రయాణాలు వాయిదా పడుతూ ప్రతిదీ కూడా ఏదో ఒక స్ట్రక్కింగ్స్ ఉంటాయి వాళ్ళకి. ఆ స్ట్రక్కింగ్స్ నుంచి బయటకు రావడానికి ఈ పరిహారం చాలా బాగా పనిచేస్తుంది మేషరాశి వారికి. ఇక తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి వారికి గోచార రీత్యా ఈ గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అనే అంశాలు చూసుకున్నట్లయితే ఇక అందరికీ తెలిసిన విషయం. ఇక్కడ ఎక్కడండి, ధనస్థానంలో వృషభ రాశి వారికి రెండో ఇంట కుటుంబ స్థానము, ధనస్థానము ఇవన్నీ తీసుకుంటాం మనం అందరూ. ఆ ధనస్థానంలోకి గురు సంచారం ఇంకెలా ఉంటుందండి? ఈ సంవత్సరం అంతా కూడా వృషభ రాశి వారికి పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. ధనానికి లోటు ఉండదు. తర్వాత వాళ్ళకి కుటుంబ సౌఖ్యము, వారి యొక్క వాక్కు చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ సంవత్సరము ఏ పని తలపెట్టినా కూడా సక్సెస్ రేటే ఉంటుంది. వీరికి చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంది వృషభ రాశి వారికి ఈ గురు సంచారం వలన. ముఖ్యంగా స్త్రీ పురుషులందరికీ కూడా ఈ రెండో ఇంట గురు సంచారం వలన వృషభ రాశి వారికి ఎవరికైతే అనారోగ్య సమస్యలు ఉన్నాయో అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతారు. వాళ్ళు ఏవైతే పెండింగ్ పనులు ఉంటాయో పెండింగ్ పనులన్నీ కూడా ఈ సంవత్సరం పూర్తి చేసేసుకుంటారు ఈ గురు సంచారం వలన. చాలా అద్భుత ఫలితాలంటే వృషభ రాశి వారికి వాళ్ళు సద్వినియోగం చేసుకోవాలి. స్త్రీ పురుషులు అందరూ కూడా చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ముఖ్యంగా ఎవరికైతే ఉద్యోగం కోసం ఎదురు చూపులు చూస్తున్నారో మంచి ఉద్యోగం కోసం ఈ సంవత్సరం మంచి ఉద్యోగం దొరుకుతుంది. ఉన్న ఉద్యోగంలో ప్రమోషన్స్, ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళకి మారడం, వ్యాపారస్తులకి అధిక లాభాలు గోచరించడం ఈ సంవత్సరం అన్నీ కూడా శుభ పరిణామాలే ఈ వృషభ రాశి వారికి గోచరిస్తున్నాయి. చాలా బాగుంది. ఇక గురు దృష్టిలు చూద్దాం ఒకసారి. గురు దృష్టిలు చూస్తున్నట్లయితే పంచమ దృష్టి షష్టమ స్థానం మీద పడుతుంది. అంటే ఇందాకే చెప్పాను, అనారోగ్య సమస్యలు ఏమైనా ఉన్నా సరే అవన్నీ ఈ సంవత్సరం తొలగిపోతాయి అని చెప్పి. వారి యొక్క రుణ బాధలు, ఎవరికైతే అప్పులు ఉన్నాయో అప్పులు క్లియర్ చేసేస్తారు. ఉద్యోగంలో మంచి ప్రగతి ఉంటుంది. అనారోగ్య సమస్యల నుంచి బయటపడిపోతారు. చాలా అనుకూలమైన వాతావరణం ఉంది. ఏవైతే లీగల్ ఇష్యూస్ ఉన్నాయో వృషభ రాశి వారికి ముఖ్యంగా లీగల్ ఇష్యూస్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి. కోర్టు కేసులు, లీగల్ ఇష్యూస్ ఏంటంటే సాగుతూ ఉన్నాయి కొన్ని సంవత్సరాల నుంచి, అదొక ఎండింగ్ లేదు వాళ్ళకి అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం దానికి ఎండింగ్ ఖచ్చితంగా పడుతుంది. ఇక తర్వాత ఈ గురు సంచారము సప్తమ దృష్టి ఈ అష్టమ స్థానం మీద పడుతుంది చూడండి. దీని వలన వాళ్ళకి ఏంటంటే ఒక రీసెర్చ్ ఫీల్డ్లో డెవలప్ అవ్వాలని కోరిక పెరగడము, ఆకస్మిక ధనాలాభాలు వస్తూ ఉండడం వృషభ రాశి వారికి. మామూలుగానే ధన స్థానంలో గురువు, వృషభ రాశి వారికి ఏవైనా పెండింగ్ ఆగిపోయిన డబ్బు ఏమైనా ఉంటే వసూలు చేసుకోండి, ఈ సంవత్సరం వచ్చేస్తుంది.
లేదు మీ ల్యాండ్ ప్రాపర్టీస్ ఏమైనా అమ్ముదాం అనుకుంటున్నారు, అది ఏమైనా ఒక 10 లక్షలు అనుకోండి, ఒక 30 లక్షలకి వెళ్ళిపోవడం, 25 లక్షలకు వెళ్ళిపోవడం. అంటే ఉదాహరణ ఎగ్జాంపుల్ మీకు అర్థమయ్యేలా చెప్తున్నాను. అంటే ఆకస్మిక ధనాలాభాలు ఈ వృషభ రాశి వారికి ఈ సంవత్సరం ఉంటాయి. సప్తమ దృష్టి అష్టమ స్థానం మీద పడడం చాలా మంచిది. గురు దృష్టి అష్టమ స్థానం మీద పడిందంటే వాళ్ళు అదృష్టవంతులు. ఇక తర్వాత భాగ్య దృష్టి ఎక్కడ పడిందండి, వాళ్ళ కెరియర్ మీద. కెరియర్ మీద చాలా ఎక్కువ ఫోకస్ పెడతారు ఈ వృషభ రాశి వారు. ఇందాక అదే చెప్పాను, ఉద్యోగంలో ప్రమోషన్స్ అన్నాను. వేరే ఉద్యోగం మారాలి అనుకుంటే ఇప్పుడు హైక్ లేకుండా మారం కదా ఉద్యోగం. ఇప్పుడు ఉదాహరణకు 1 లక్ష రూపాయలు జీతం అనుకోండి, ఆ వ్యక్తులు ఎలా మారుతారు, 1,50,000కి, 2 లక్షలకి, 1,30,000. అంటే ఆ ఉన్న దాని మీద ఎక్కువ జీతానికి వెళ్తాం, అంతేగాని ఉన్న దాని మీద తక్కువ జీతానికి ఎవరైనా వెళ్తారా? అలాగే వీళ్ళకి భాగ్య దృష్టి ఎప్పుడైతే ఒక వాళ్ళ యొక్క కెరియర్ స్థానం మీద పడిందో వాళ్ళ కెరియర్ మీద ఫోకస్ ఎక్కువ చేస్తారు. చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది వృషభ రాశి వారికి, చాలా అద్భుతంగా ఉంటుందండి. వీళ్ళు ఈ సంవత్సరము ఎంత మంచి ఉద్యోగ ప్రయత్నాలు చేసుకుంటే అంత మంచి ఉద్యోగం వచ్చేస్తుంది. అందుకని కొడితే కుంభస్థలాన్ని కొట్టాలంటాం చూసారా, అలా ఉంటుంది ఈ సంవత్సరం. మీకు కుంభస్థలాన్ని కొట్టండి, చిన్న వాటికి ప్రయత్నించకండి. చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ఈ వృషభ రాశి వారికి. అంతా కూడా బాగుంది వృషభ రాశి వారికి ఈ సంవత్సరం. ఇక ఈ వృషభ రాశి వారు ఈ ఫలితాలు ఇలాగే కంటిన్యూ అవ్వడానికి వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే చాలా సింపుల్ అండి. ప్రతిరోజు కూడా గురుపాలికా స్తోత్రాన్ని లేదా దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని మీరు ప్రతిరోజు ఒకసారి చదువుకుని మీ పనులకు వెళ్ళిపోండి. అంతే మీరు చేయాల్సింది. ఎంత సింపుల్ అండి, 5 నిమిషాల పని అంతే పరిహారం. గురుపాలికా స్తోత్రాన్ని కానీ దక్షిణామూర్తి వారి స్తోత్రాన్ని కానీ చదువుకుంటారు రోజుకు ఒక్కసారి. కుదిరితే గురువారం గురుదేవాలయానికి వెళ్ళండి. మాకు ఫలితాలు ఇలాగే అద్భుతంగా ఉండాలని ఒక కోరుకోండి. మీ పనులు మీరు చూసుకుంటూ ఉండండి. అంతకుమించి ఎక్కువ పరిహారాలు ఈ వృషభ రాశి వారికి అవసరం లేదు. ఇక తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి వారికి ఈ గురు మార్పు ఎలాంటి ఫలితాలు ఉంటాయి? గోచారితే గురు సంచారం అనుకూలమా వ్యతిరేకమా? ఇప్పుడు వాళ్ళ రాశిలోనే గురు సంచారం జరుగుతుంది. పెద్ద క్వశ్చన్ మార్క్. ఏమన్నా ఒక్కొక్కరు ఒక్కొక్కలా చెప్తున్నారు, ఏమిటి ఏమన్నా ఇబ్బందా గురువు జన్మంలో కనుక సంచారం చేస్తే? అంటే కనుక స్టార్టింగ్ ఒక పాయింట్ చెప్పాను, గురువు ఏంటంటే ఎక్స్పాండ్ చేస్తారని చెప్పాము. ముఖ్యంగా మిథున రాశి వారు ఈ జన్మరాశిలో గురు సంచారం అప్పుడు ఒకే ఒకటి గుర్తుంచుకోండి, ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు ముఖ్యంగా ఏంటంటే స్త్రీ పురుషులు అందరూ కూడా లావ్ అయిపోతారు ఈ సంవత్సరం. ఆహారము కంట్రోల్ ఉండదు. కంట్రోల్ లేకుండా ఆహారం తీసుకోవడము, టైంకి ఆహారం తీసుకోకపోవడము, టైంకి నిద్ర లేకపోవడము ఈ జన్మంలో గురు సంచారం వల్ల ఇబ్బందులు ఉంటాయి. తర్వాత ఆలోచనలు స్థిరంగా ఉండవు. ఆలోచనలు స్థిరంగా ఉంచుకోవాలి. ఉద్యోగంలో ఏంటంటే కొన్ని సమస్యలు, తర్వాత మాటలు పడాల్సిన సమయంగా, అంటే ఏదో ఒక మాట పడ్డము, ఎవరో ఒకరు మనం ఏదో ఒకటి అంటూ ఉండడము, దానివల్ల మనసు కాస్త చుక్కుమండము. ఏంటంటే కొంతమంది అంటే వదిలేసుకుంటారు, ఇలా దులిపేసుకుంటారు, కానీ కొంతమంది చూడండి మాట అంటే పడలేరు. అది మిథున రాశిలో ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి ఇబ్బంది. మాట పడలేకపోవడం అన్నది ఈ సంవత్సరం ఏంటంటే మాట పడే సమయంగా ఉంటుంది. కొంచెం ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఇక అది పక్కన పెడితే ఈ మిథున రాశి వారికి ఈ సంవత్సరము శుభ ఫలితాలు కూడా చెప్పుకుందాం. మరి నెగిటివ్ పాయింట్స్ అయిపోయాయి, ఇప్పుడు మంచి పాయింట్స్ ఏంటి? పంచమ దృష్టి పంచమం మీద పడింది చూడండి. ఇక్కడ ఎప్పుడైతే పంచమం మీద పడుతుందో మీకు సంతానం లేని వారికి ఈ సంవత్సరం సంతానం కలిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అదృష్టం కలుగుతుంది. అదృష్టము మీ సొంతం అవుతుంది. అంటే ఎలాగా? మీరు ఒక చోట మాటపడ్డారు అనుకోండి, ఉదాహరణకు మీకు అర్థమైనా చెప్తాను. ఉద్యోగంలో మాటపడ్డారు, వేరే ఉద్యోగం ప్రయత్నం చేస్తే వేరే ఉద్యోగం రావడం, అది అదృష్టమే కదా. అప్పుడు వాళ్ళు పాత వాళ్ళు అయ్యో ఒక మాట అనేసామే, నోరు జారేసాం అనుకున్నా ఉండాల్సింది, మంచి వ్యక్తిని మేము వదిలేసుకున్నాము అనే ఆలోచన ప్రీవియస్ కంపెనీ వాళ్ళకు ఉంటుందన్నమాట. ఖచ్చితంగా జరుగుతుంది అది. తర్వాత ఈ సంవత్సరం మీకు స్పెక్యులేషన్, ట్రేడింగ్ ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. కలిసి వస్తాయి కదా అని మీరు పెట్టుబడి పెట్టేయకండి, వ్యక్తిగత జాతం కూడా చూసుకోవాలి. అందుకనే ట్రేడింగ్ స్పెక్యులేషన్స్ లిమిటెడ్గా పెట్టండి. ఆ లిమిటెడ్గా పెట్టడం వల్ల మీకు అధిక లాభాలు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. అది కలిసి వస్తుంది. సంతానం కూడా మీకు యోగం ఉంది ఈ సంవత్సరము. సంతానం వల్ల కూడా కలిసి వస్తుంది. మిథున రాశి వారికి మీ యొక్క సంతానం వల్ల కూడా మీకు కలిసి వస్తుంది. తర్వాత సప్తమ దృష్టి సప్తమ స్థానం మీద ఉంది. ఇక్కడ వివాహం కాని వారికి వివాహం అయిపోతుంది ఈ సంవత్సరం. ఎట్టి పరిస్థితుల్లో మీరు రాసి పెట్టేసుకోవచ్చు. ఎప్పటి నుంచో వివాహం కావట్లేదండి, ఈ సంవత్సరం వివాహం అయిపోతుంది.
తర్వాత ఎవరైతే విదేశాల్లో వ్యాపారాలు చేయాలి అనుకుంటున్నారో విదేశాల్లో వ్యాపారాలు కూడా చేస్తారు వాళ్ళు. విదేశీ ప్రయాణాలు కలిసి వస్తాయి ఈ సంవత్సరం మిథున రాశి వారికి. అంటే ఖర్చులు, విదేశాల్లో ఖర్చులు ఎక్కువ అవుతాయి ఈ సంవత్సరం. తర్వాత భాగ్య దృష్టి భాగ్యం మీద ఉండడం, ఇది కూడా ఒక అదృష్టం. మెయిన్ మిథున రాశి వారికి ఈ సంవత్సరం ఏంటంటే గురు దృష్టిలో బాగా కలిసి వస్తుంది, చాలా అద్భుతంగా కలిసి వస్తున్నాయి. ఈ గురు దృష్టిలే మీకు అధిక లాభాలు తెచ్చిపెడతాయి మిథున రాశి వారికి. జన్మంలో గురువు ఏంటంటే ఒబిసిటీని ఎక్కువ ఇస్తాడు. కరెక్ట్గా చెప్పాలంటే ఒబిసిటీ పెరిగిపోతుంది, ఒళ్ళు లావ్ అయిపోవడము. వెయిట్ చూసుకోండి, మీరు వెయిట్ పెరిగిపోతారు ఈ సంవత్సరం. అందుకని అది మాత్రం కంట్రోల్ చేసుకోవాలి. కొంచెం మాటలు పడే సమయంగా ఉంటుంది, అది కూడా జాగ్రత్త పడండి. ఇక మిథున రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే, ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా కాస్త ఈ గురువు జన్మరాశిలో గురువు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మంచి ఫలితాలు కలగడానికి మిథున రాశి వారు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే, మీరు యథాశక్తిగా ప్రతి గురువారము కూడా గురు దేవాలయానికి వెళ్ళండి. పసుపు రంగు తీపి ప్రసాదాన్ని గురు దేవాలయంలో నైవేద్యం కింద సమర్పించి అక్కడ భక్తులకి మీ చేతులతో పంచిపెట్టి మీరు కాస్త తీసుకోవాలి ఆ ప్రసాదాన్ని. ఇలా ప్రతి గురువారము చెయ్యాలి. తీపి ప్రసాదము పసుపు రంగులో ఉన్నది. ఇలా చేస్తూ ఉండడం వల్ల ఈ జన్మంలో గురువు యొక్క నెగిటివిటీ తగ్గుముఖం పట్టి మీకు ఈ దృష్టిలు కూడా అలాగే బాగున్నాయి కాబట్టి గురు ఫలితాలు చాలా అద్భుతంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయండి. ఎక్కువ కంగారు పడిపోవాల్సిన అవసరం ఉండదండి మిథున రాశి వారి జన్మంలో గురు సంచారం వలన. అర్థమైందండి? ఏదో అయిపోతుంది, ఏదైనా జరిగిపోతుంది అని ఒక భయం వెంటాడుతుంది అంతే. అది కేవలం భయంగానే ఉంటుంది, ఇది గుర్తుంచుకోండి. ఆ ఒక్క పరిహారం చేసుకోండి, చాలా అద్భుతమైన ఫలితాలు ఈ మిథున రాశి వారు ఈ సంవత్సరం ఖచ్చితంగా పొందుతారు అని చెప్పచ్చు. ఇక కర్కాటక రాశి వారికి ఈ గోచారము గురు సంచారము ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఫలితాలు ఉంటాయి అన్న అంశాలు చూసుకున్నట్లయితే, కర్కాటక రాశి వారికి చూడండి, ఇక్కడ ప్రత్యేకంగా వ్యయంలో గురు సంచారం జరుగుతుంది. వ్యయంలో గురు సంచారం మరి ఇది మంచిదా కాదా? ఇది కూడా ఒక ప్రశ్నార్థకమే. ఒక దుస్థానంలో గురు సంచారం అది మంచిదా కాదా? రాశి రీత్యా మనం ఇక్కడ మాట్లాడుకుంటున్నాము. సరే, ఇప్పుడు మనం దీన్ని వృత్తి చేసేసుకున్నాం. వ్యయంలో గురు సంచారం వలన ఈ కర్కాటక రాశి వారికి ఎలాంటి ఇబ్బందులు ఉండవండి. ఫస్ట్ థింగ్ గుర్తుంచుకోవాలి, శుభ కార్యక్రమాలకు ఎక్కువగా ఖర్చులు చేస్తూ ఉంటారు. వ్యయంలో గురువు ఉన్నప్పుడు ఏంటంటే శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఖర్చు ఎక్కువ అవుతుంది, డబ్బు ఉండకపోయినా ఖర్చు ఉంటూ ఉంటుంది. అదే అలాంటి డబ్బు లేకుండా అంటే ఒక చోట అప్పు తీసుకురావడము, ఆ శుభకార్యము పూర్తి చేసేసేయడం, ఇంకో చోట అప్పు తీసుకొచ్చి ఇక్కడ క్లియర్ చేయడం, మళ్ళీ అంటే ఇక్కడ అడ్జస్ట్మెంట్ అనమాట, అడ్జస్ట్మెంట్లు చేసేస్తూ ఉంటారు. కానీ శుభకార్యాలు ఏవి కూడా ఈ కర్కాటక రాశి వారికి ఆగవు. శుభకార్యాలన్నీ కూడా పూర్తి చేసుకుంటారు. అది చాలా మంచిదండి, చాలా అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అక్కడ వ్యయంలో గురు సంచారం వలన. కానీ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే, మీరు ఎక్కువ ప్రయాణాలు ఎక్కువ చేసేస్తూ ఉంటారు. అన్లిమిటెడ్గా ప్రయాణాలు చేస్తూ ఉండడం, తీర్థయాత్రలు చేసేయడము, ఇంకా భక్తి పెరిగిపోతుంది, విపరీతమైన దైవచింతన పెరిగిపోతుంది. ఆ దైవచింతన వలన తీర్థయాత్రలు చేసేసేయాలని, రెస్ట్ లేకుండా తిరిగేయడం వలన అనారోగ్య సమస్యలకు గురయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి కాస్త మీ బాడీ కూడా మీరు రెస్ట్ ఇచ్చుకుంటూ ఉండాలి. రెస్ట్ లేకుండా తిరిగేకండి. అర్థమైందా? దైవభక్తి ఖచ్చితంగా ఉంటుంది. ఆ దైవభక్తి కొంచెం ఏంటంటే ఒక ప్రయాణం చేసి వచ్చారు, కొంచెం రెస్ట్ తీసుకుని అప్పుడు మళ్ళీ ప్రయాణం చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీరు గుర్తుంచుకోవాలి. తర్వాత ఉన్న స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అంటే మార్పు, అంటే మీరు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడి నుంచి వేరే ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. ట్రాన్స్ఫర్స్ అవ్వచ్చు, ఉద్యోగరీత్యా మార్పు అవ్వచ్చు. ఉదాహరణకి ఒక ఊళ్ళో ఉద్యోగం చేసుకుంటారు అనుకుందాం, అనుకోకుండా వేరే ఊళ్ళో ఉద్యోగం వచ్చింది మంచి శాలరీ తోటి, అక్కడికి వెళ్ళాల్సిన అవసరం రావడం. ప్రభుత్వ ఉద్యోగులకి ట్రాన్స్ఫర్స్, ఉద్యోగస్తులు ఖచ్చితంగా ట్రాన్స్ఫర్స్ ఉంటాయి కదా, ఆ ట్రాన్స్ఫర్స్ జరగడం. వ్యాపారస్తులు ఇక్కడే కాకుండా వేరే చోట కూడా బ్రాంచ్ స్టార్ట్ చేసి అక్కడ ఉండాల్సి రావడం, ఇక్కడ వేరే వాళ్ళని పెట్టి. ఏది ఏమైనప్పటికీ కూడా మీరు ఉన్న ప్లేస్ నుంచి కొంచెం ప్లేసులు మారే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఆరోగ్యం పట్ల మాత్రం శ్రద్ధ వహించండి. ఖర్చులు అధికంగా ఉంటాయి, శుభకార్యాలకైనా సరే అది కంట్రోల్లో ఉండాలి. ఈ రెండు మాత్రం గుర్తుంచుకోండి. ఇక్కడ గురు దృష్టిని చూసుకున్నట్లయితే ఇంకా పంచమ దృష్టి చతుర్థ స్థానం మీద ఉంది. ఇందాకే చెప్పాను, చతుర్థ స్థానము మనం ఉంటున్న ఊరు నుంచి కొంచెం దూరంగా ఉండడము,
అక్కడ పంచమ దృష్టి ఉంది కాబట్టి అక్కడ మీకు శ్రేయస్కరం ఉంటుంది. ఊరు మారతారు, అక్కడ మీకు పలుకుబడి పెరుగుతుంది. అర్థమైందండి. తర్వాత శుభకార్యాలు ఖర్చు పెడతామన్నారు కదా, ఇక్కడ పంచమ దృష్టి చతుర్థ స్థానం మీద పడినప్పుడు ఎలా అంటే ఖర్చు ఎలాగ జరుగుతుంది కదా, ఒక చిన్న ల్యాండ్ కొనేద్దాము, చిన్న సైట్ కొనుక్కుందాము, చిన్న హౌస్ కట్టేద్దాము, హౌస్ కొనుక్కుందాము లోన్ పెట్టి, ఈ ఆలోచనలన్నీ కూడా మెదడులో తిరుగుతూ ఉంటాయి. సప్తమ దృష్టి చూడండి షష్టమ స్థానం మీద ఉంది. ఎప్పుడైతే షష్టమ స్థానం మీద ఉంటుందో మీకు మీ యొక్క ఉద్యోగం గురించి ఎక్కువ ఆలోచన, అంటే మంచి ఉద్యోగానికి వెళ్ళాలి, అలాగే వస్తుంది మీకు మంచి ఉద్యోగం. అంటే ఉన్న ప్లేస్ నుంచి మారిపోతా ఉన్నాను ఇందాక, అలాగే ఉద్యోగ రీత్యా కూడా ప్లేస్ మారడము, మీకు ఫోకస్ ఎక్కువగా ఉండడం ఉద్యోగం మీద. అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటాము కూడా తొలగిపోవడము, చిన్న చిన్న అనారోగ్య సమస్యలు వెంటాడతాయి, కానీ పెద్ద పెద్ద అనారోగ్య సమస్యలు ఏమైనా ఉంటే దానికి ఒక ఫుల్ స్టాప్ వచ్చేయడము, ఇవన్నీ కూడా ఉంటాయి. తర్వాత లీగల్ ఇష్యూస్ కూడా చాలా వరకు క్లియర్ అయిపోతాయండి మీకు ఈ సంవత్సరం. రోగ రుణ ఈ బాధలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ ఉంటుంది కర్కాటక రాశి వారికి. అర్థమైందండి. అనారోగ్య సమస్యలు అయితే ఉంటాయి, కానీ దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు అనేవి కూడా మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు. తర్వాత రుణాలు కూడా తీర్చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఎలా అంటే రొటేషన్, ఇందాక చెప్పాను కదా, అప్పు చేసి ఇంకో అప్పు తీర్చడం, అక్కడ ఇంకో చోట తీసుకొచ్చి ఇంకో చోట పెట్టడం. ఎలా అంటే మీకు అర్థమయ్యేలా చెప్తాను, కన్ఫ్యూజ్ అవ్వకుండా వినండి. ఒక శుభకార్యం చేయాల్సి వచ్చింది, అప్పు చేశారు, శుభకార్యం అయిపోయింది. అప్పు చేసిన అతనికి అప్పు తీర్చాలి కదా, ఇంకో అతని దగ్గర తీసుకొచ్చి అతనికి ఇస్తాడు. ఇతను సైలెంట్ అవుతాడు. రెండో అతను మళ్ళా నా డబ్బులు ఎప్పుడు ఇస్తాను, నా డబ్బులు ఎప్పుడు ఇస్తాను అన్నాడు. మూడో వ్యక్తి దగ్గర తీసుకొచ్చి రెండో వ్యక్తికి ఇస్తాడు. రెండో వ్యక్తి కూలైపోతాడు. ఇప్పుడు మూడో వ్యక్తి నా డబ్బులు ఎప్పుడు ఇస్తాను, నాలుగో వ్యక్తి దగ్గర తీసుకొచ్చి మూడో వ్యక్తికి ఇస్తాడు. ఇలా రొటేషన్ తిప్పుతూ ఉంటారు, కానీ శుభకార్యాలకు ఎక్కువ ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అది కూడా లిమిట్ ఉండాలండి ఎంతైనా సరే, అది మాత్రం గుర్తుంచుకోండి కర్కాటక రాశి వారు. తర్వాత అష్టమ స్థానం భాగ్య దృష్టి పడిందండి, ఇది చాలా ఇంపార్టెంట్. సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది ఈ సంవత్సరం మీకు. దానివల్ల ఎవరైతే లాస్ట్ పర్సన్ దగ్గర మీరు అప్పు తీసుకుంటారో అప్పు కూడా తీర్చేస్తారు ఖచ్చితంగా, కానీ సమయం పడుతుంది, చాలా సమయం పడుతుంది. ఈలోపు రొటేషన్స్ తిప్పుతూ ఉంటారు మీరు. కాబట్టి అష్టమ స్థానం మీద భాగ్య దృష్టి పడడం అనేది, అష్టమ స్థానం అంటే ఒక చీకటి స్థానం. ఆ చీకటి స్థానం మీద ఎప్పుడైతే భాగ్య దృష్టి పడిందో ఆకస్మిక ధనలాభాలు మీకు అనుకోకుండా రావడం, సడన్ ఇన్సిడెంట్స్ చాలా పాజిటివ్గా జరుగుతూ ఉండడం, చాలా శుభపరిణామాలు కదండి అవన్నీ కూడా అలా జరగడం అన్నది. కాబట్టి ఈ అష్టమ స్థానం మీద భాగ్య దృష్టి ఉండడం అన్నది ఒక విశేషం అండి. అది ఎప్పుడూ కూడా, అది కూడా గుర్తుంచుకోండి. గురు దృష్టి ఎప్పుడు కూడా ఒక దుస్థానం మీద పడితే ఆ దుస్థానం యొక్క నెగటివిటీ తగ్గుతుంది. కాబట్టి ఇక్కడ రెండు దుస్థానాల మీద దృష్టిలు పడ్డాయి గురువి. అంటే ఈ రెండు దుస్థానాల యొక్క నెగటివిటీ తగ్గడము, వాటిల్లో వచ్చే పాజిటివిటీని పెంచుతాడు గురువు. ఇక్కడ ఆకస్మిక ధనలాభాలు, సడన్ ఇన్సిడెంట్స్ చాలా మంచిగా శుభకార్యాలు చేస్తా ఉన్నాం కదా, అదే గుర్తుంచుకోండి. ఈ సంవత్సరం కర్కాటక రాశి వారు వాళ్ళ సుఖాలకి సంతోషాలకి ఎక్కువ ఖర్చు పెడతారండి. ఒక గృహం కొనుక్కోవాలనుకుంటారు, కొనేసుకుంటారు. సుఖపడటానికే కదా ఇల్లు, ఈఎంఐ కట్టుకున్నానులే పర్లేదులే నేను కష్టపడతానని చెప్పి ఒక ఆలోచన. సైట్ కొనుక్కోవాలనుకుంటారు, కొనేసుకుంటారు. మంచి వెహికల్ కొనుక్కోవాలనుకున్నాను, కొనేసుకుంటారు. అలా అనమాట. ఆ సుఖానికి ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఆ ఈఎంఐలు అవి కూడా అప్పులు కూడా తీర్చేస్తూ ఉంటారు. ఇక ఈ వ్యయంలో గురు సంచారం చిన్న చిన్న అనారోగ్య సమస్యలకు ఏమైనా గురవుతుంటే అనారోగ్య సమస్యల నుంచి బయటపడడానికి కర్కాటక రాశి వారు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే, ముఖ్యంగా ఈ కర్కాటక రాశి వారు ఈ సంవత్సరం అంతా కూడా గురు దేవాలయానికి గురువారం నాడు వెళుతూ 27 ప్రదక్షిణలు చేసి, గురు దేవాలయంలో 27 ప్రదక్షిణలు చేసి అక్కడ మీ చేతులతోటి ఈ భక్తులకి, అక్కడ ప్రసాదాలు ఉంటాయి కదా, ఖచ్చితంగా గురు దేవాలయంలో ప్రసాదాలు ఉంటాయి, ఎవరు ఇచ్చినవో లేకపోతే ఆలయం వాళ్ళు తయారు చేసిన ఉంటాయి, మీ చేతులతో పంచిపెడుతూ ఉండడు భక్తులకి. అంటే ఒక సర్వీస్ లాగా, ఒక సేవలా చేసుకోండి, ఇంకా ఏమీ అక్కర్లేదు. గురు దేవాలయానికి వెళ్తారు, గురువారం 27 ప్రదక్షిణలు చేస్తారు, భక్తులకి మీ చేతులతోటి ప్రసాదాన్ని పంచిపెడతారు. ఇంత సింపుల్ రెమెడీ చూడండి, మీకు మంచి ఫలితాలు కలిగి మీరు ఏదైతే డబ్బులు ఎక్కువ ఖర్చు పెడుతున్నారో ఒక లిమిట్లో ఆగిపోయి అప్పు చేసినా సరే అది క్లియర్ చేసేసే అనుకూలమైన వాతావరణము ఈ కర్కాటక రాశి వారికి ఏర్పడుతుంది. ఇక తదుపరి సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? లాభంలో గురు సంచారము సింహరాశి వారికి. మరి ఈ సింహరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా ఎలా ఉంటుంది? చాలా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. లాభస్థానంలో గురు సంచారం అన్నది ఎక్స్ట్రాడినరీ.
ఒక ధనస్థానం అవ్వచ్చు, ఒక లాభస్థానంలో గురు సంచారం జరుగుతోంది అంటే వాళ్ళు అదృష్టవంతులు. తర్వాత పంచమ స్థానంలో ఒకటి, భాగ్యస్థానంలో ఒకటి. ద్వితీయ, పంచమ, భాగ్య, లాభస్థానాల్లో గురు సంచారం జరిగే రాసులందరూ కూడా అదృష్టవంతులు. ఒక మాటలో చెప్పాలంటే ఇక్కడ వీళ్ళకి అదృష్టం ఎలాగా తలుపు తడుతుంది, వాళ్ళు వృధా చేసుకోరు, తలుపు తీసి అదృష్టాన్ని వెల్కమ్ చేస్తారు. ఎలా అంటే ముఖ్యంగా లాభంలో గురు సంచారం, అన్ని లాభాలే, ప్రతి పడిలోనూ లాభం చూస్తారు ఈ సంవత్సరము ఈ సింహరాశి వారు. సుఖవంతమైన జీవితం. ఎంతో కాలం నుంచి మేము చాలా ఇబ్బందులు పడ్డామండి కెరియర్లో, ఒక అప్ అండ్ డౌన్స్. 10వ ఇంట గురు సంచారం ఉన్నంత వరకు కూడా అండి ఈ సింహరాశి వారి కెరియర్లో చాలా అప్ అండ్ డౌన్స్ చూశారు, ఒడిదుడుకులు. ఒకనొక స్టేజ్లో ఉద్యోగాలు కోల్పోయిన వాళ్ళు కూడా ఉన్నారు సింహరాశి వారు. కానీ ఇక్కడ స్వయం కృషితోటి పైకి రావడము, ముఖ్యంగా ఉద్యోగస్తులు ఒక అదృష్టం కలిసి రావడం, వాళ్ళకి వ్యాపారస్తులు వ్యాపారవేత్తలుగా ఎదగడానికి మంచి సమయంగా చెప్పుకోవచ్చు. ఏదైనా కొత్త వ్యాపారం ప్రారంభించారు, ఒక కంపెనీ స్టార్ట్ చేశారు అనుకుందాం, ఆ కంపెనీ దినదినాభివృద్ధి జరగడానికి, లేదా ఒక కొత్త వ్యాపారం స్టార్ట్ చేశారు అనుకోండి, కొత్త వ్యాపారంలో దినాభివృద్ధి జరగడానికి ఈ సంవత్సరము గురువు చాలా అనుకూలంగా ఉన్నాడు సింహరాశి వారికి. కాబట్టి సింహరాశి వారు ఈ సంవత్సరము ఒక్క మాటలో చెప్పాలంటే అదృష్టవంతులు. అర్థమైందండి. స్త్రీ పురుషులు అందరూ కూడా ముఖ్యంగా పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి వీళ్ళకి. ఆ పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాల వల్ల మీకు ఏవైతే కొన్ని పనులు ఉంటాయి, పనులను పూర్తి చేసుకుంటారు ఈ సంవత్సరం. ఉద్యోగంలో అభివృద్ధి, వ్యాపారంలో అభివృద్ధి, ఆరోగ్యంలో అభివృద్ధి, అన్నింటా శుభాలే ఉన్నాయి ఈ సింహరాశి వారికి. ఇంకా చెప్పాలి అంటే కనుక మీకు కాస్త ఈ అనారోగ్య సమస్యలకు గురవుతూ ఉంటారు ఈ సింహరాశి వారు, అది మాత్రం ఉంటుంది. కానీ లాభంలో గురువు అన్నిటినీ పటాపంచలు చేసేస్తారు. అందుకే జాతక చక్రంలో ఏ గ్రహం ఎలా ఉన్నా గురు బలం బాగుంటే చాలు అని చెప్తారు మన పెద్దలు, ఎప్పటి నుంచో ఉన్నదే అది. ఇక గురు దృష్టిని చూద్దాం ఒకసారి. ఇక గురు దృష్టి, పంచమ దృష్టి ఎక్కడ పడింది? తృతీయ స్థానం మీద పడింది. మీరు మీ వర్క్ రీత్యా, మీ వృత్తి రీత్యా విదేశాలకి వెళ్ళొస్తూ ఉండడం, షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తారు ఇక్కడ మీరు సింహరాశి వారు. తర్వాత మీకు బంధుమిత్రులతో సఖ్యత కూడా కాస్త పెరుగుతుంది అని చెప్పుకోవచ్చు. ఇదివరకుతో పోలిస్తే సఖ్యత బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమ దృష్టి పంచమ స్థానం మీద పడింది. ట్రేడింగ్, స్పెక్యులేషన్ ఇవన్నీ బాగా కలిసి వస్తాయి. సంతానం వల్ల కూడా మీకు కలిసి వస్తుంది. సింహరాశి వారి యొక్క సంతానం ఎవరైతే ఉంటారో వాళ్ళు మంచి పేరు తీసుకొస్తారు మీకు. తర్వాత సంతానం లేదు మాకు అనుకున్న వాళ్ళకి సంతానం కలిగే సమయంగా చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం సంతాన ప్రయత్నాలు చేయండి. వ్యక్తిగత జాతకంలో ఏమైనా నెగిటివిటీస్ ఉంటే కనుక మీరు మెడికల్గా వెళ్ళి డాక్టర్ని కన్సల్ట్ చేసి ఆ ప్రాబ్లం ఏంటో దానికి మెడిసిన్స్ తీసుకోండి, మీకు పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి. తర్వాత భాగ్య దృష్టి చూడండి, సప్తమ స్థానం మీద పడింది. సప్తమ స్థానం అనగానే రిలేషన్షిప్, మీ యొక్క పార్ట్నర్ తోటి రిలేషన్షిప్ చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. మీ ఇద్దరి సఖ్యత బాగా పెరుగుతుంది. గతంలో ఏమైనా గొడవలు ఉండి గందరగోళం కింద ఉంది మీ వ్యవహారం అనుకుంటే ఆ వ్యవహార శైలి అంతా కూడా సమసిపోతాయి. ఈ సంవత్సరము కలిసే అవకాశాలు ఉంటాయి. దూరంగా ఉంటున్న భార్యాభర్తలు కలిసే సమయము ఈ సంవత్సరం చాలా బాగుంటుంది. తర్వాత పార్ట్నర్షిప్ బిజినెస్ కూడా ఈ సంవత్సరం మీకు బాగా కలిసి వస్తుంది. సింహరాశి వారికి అన్నింటా కూడా శుభ ఫలితాలే కనపడుతున్నాయి ఈ సింహరాశి వారికి. కాబట్టి ఈ సింహరాశి వారి ఈ సంవత్సరం చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే ప్రతి గురువారము కూడా మీరు పులిహోరని నైవేద్యంగా బాబావారికి కానీ, దక్షిణామూర్తికి కానీ, దత్తాత్రేయ స్వామి వారికి కానీ సమర్పించాలి. గురుదేవాలయానికి వెళ్ళండి, పులిహోరం తీసుకోండి, మీరు అక్కడ నైవేద్యానికి సమర్పించడానికి ఇచ్చేస్తారు కదా, 9 ప్రదక్షిణలు చేయండి గురుదేవాలయంలో. అది నైవేద్యంగా సమర్పించి మీ చేతులతో కొంతమంది భక్తులకు పంచిపెట్టుకుని మీరు తిరిగి తెచ్చేసుకోండి, కొంతమేరకు మీరు స్వీకరించండి. ఇలా ప్రతి గురువారం చేయండి. మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే కనుక అవన్నీ కూడా తొలగిపోతాయి అని చెప్పుకోవచ్చు. ఇక ఈ కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది చూడండి. 10వ ఇంట గురు సంచారము ఈ కన్యా రాశి వారికి ఈ వృత్తిలో ఒడిదుడుకులు ఉంటాయండి వీళ్ళకి, అదొకటి గుర్తుంచుకోండి. ఉద్యోగం మానేయాలా లేకపోతే ఉద్యోగం మారాలా ఏంటో క్వశ్చన్ మార్క్గా ఉండిపోతుంది కన్యా రాశి వారికి ఈ సంవత్సరం. స్థిరత్వం ఉండదు. ముఖ్యంగా మీ వృత్తిలో స్థిరత్వం అన్నది ఉండదు. అది మాత్రం పెంచుకోవడానికి ట్రై చేయండి. దానికి పరిహారం నేను చెప్తాను చివరిలో. ఆ పరిహారం చేసుకోవడం వల్ల మీకు ఏంటంటే వృత్తిలో నిలకడ ఉంటుంది మీకు. అదొకటి పక్కన పెడితే కనుక ఈ
10వ ఇంట గురు సంచారం వలన మీకు ఏంటంటే కెరియర్ మీద ఒక దృష్టి, ఒక ఆలోచన, ఒక ఆందోళన ఇవన్నీ కూడా ఉంటాయని చెప్పుకోవచ్చు. నా కెరీర్, నా భవిష్యత్తు ఏంటి, ఇక్కడే ఉండిపోతే ఎలాగా, నాకు ఇంకా డెవలప్మెంట్ ఉండదా, ఇన్ని ఆలోచనలు పెరిగిపోతూ ఉంటాయి. అంత ఆలోచించాల్సిన అవసరం లేదండి. మీకు ఎలాంటి ఇబ్బందులు, ఏదేదో ప్రళయం వచ్చేం పడిపోదు కన్యారాశి వారి మీద, గుర్తుంచుకోండి. ఎవరైనా నెగిటివ్గా చెప్పేస్తే అయ్యో ఇంకా నా జీవితం అయిపోయిందేమో అని అనేసుకోకండి. స్త్రీ పురుషులు ఎవ్వరూ కూడా బాగుంటుంది, కానీ స్థిరత్వం అన్నది ఉండాలి, నిలకడ ఉండాలి. ఉద్యోగంలో కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటూ ఉంటాయి. అంటే ఎలా అంటే మీరు నమ్మిన వారే మిమ్మల్ని మోసం చేస్తారు. పాయింట్ నోట్ చేసేసుకోండి, నోటెడ్ పాయింట్. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గురు సంచారం వల్ల 10వ ఇంట్లో మీరు నమ్మిన వాళ్ళే మిమ్మల్ని మోసం చేస్తారు కెరియర్లో. అదొక్కటే జాగ్రత్తగా ఉండండి. కెరియర్కి ఎలాంటి ఇబ్బందులు ఉండవు, వేరే ఉద్యోగం కూడా దొరుకుతుంది, ఉద్యోగము చేసుకుంటారు మీరు. ఎలాంటి ఇబ్బందులు, మీ ఈఎంఐలకు కానీ మీ ఖర్చులకు కానీ ఎలాంటి నష్టాలు జరిగిపోవు, కంగారు పడద్దు. పక్కన పెడితే బంధుమిత్రులతో కొంచెం జాగ్రత్తగా ఉండాలి కన్యారాశి వారు. అనుకోకుండా మీరు ఏదో ఒక మాట జరగడం, సరదాగా ఒక మాట అన్న వాళ్ళు సరదాగా తీసుకోలేకపోవడం, సరదాగా అనుకున్నవే కాస్త చిలికి గాలివాన్ అంటారు చూసారు, అలాగే సరదా తీసుకున్నవే కొంచెం సీరియస్నెస్గా పెరగడము, దానివల్ల మాట పట్టింపులు రావడము, ఇవన్నీ కూడా ఉంటాయి. ఆ విషయంలో జాగ్రత్తలు వహించాలి ఈ కన్యారాశి వారు. ఆరోగ్యం బాగుంటుంది, ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అనారోగ్య సమస్యలు ఏమి మిమ్మల్ని ఇబ్బంది పెట్టవు, వాటి గురించి ఏం కంగారు పడక్కర్లేదు. కేవలం మీ ఆలోచనలు కంట్రోల్ చేసుకోండి. అందరినీ గుడ్డిగా నమ్మేకండి. ఒకే ఒక్కటి కన్యారాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ సంవత్సరం నేను ఎవరిని కూడా గుడ్డిగా నమ్మకూడదు. అదొకటి పెట్టుకోండి, చాలు, సరిపోతుంది. ఇక గురు దృష్టి గురించి చూద్దాం ఒకసారి. ఇక గురు దృష్టి, పంచమ దృష్టి చూడండి, ధనస్థానం మీద పడింది. డబ్బుకి లోటు ఉండదు, చాలా బాగుంటుంది. మీ మాటకు కూడా విలువ పెరుగుతుంది ఈ సంవత్సరము. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. కానీ ఇక్కడ మీరు ఒకటే గుర్తుంచుకోవాలి, సరదా మాటలు ఒక లిమిట్లోనే ఉండేలా చూసుకోండి. మీరవ్వచ్చు, మీ ఎదుటివారు అవ్వచ్చు, వాళ్ళు ఏదో సరదాగా మాట్లాడడం నోరు జారడం, అది మీకు నచ్చకపోవడము, అదేంటంటే గొడవ పడే విధంగా కాకుండా నెమ్మదిగా చర్చించుకోండి. ఆ టాపిక్ ఏమైనా వస్తే అక్కడితో కట్ చేసేసేయండి, లేదా మీకు నచ్చని టాపిక్ వస్తుంది అనుకోండి అక్కడి నుంచి బయటకు వచ్చేయండి. అర్థమైందండి? నొప్పించేలా మాట్లాడకండి, మీరు నొచ్చుకోకండి. ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఏదేమైనప్పటికీ పంచమ దృష్టి ధనస్థానం మీద పడడం వల్ల చాలా అదృష్టం. మీకు విపరీతంగా డబ్బు వస్తుంది, మీకు డబ్బుకి లోటు ఉండదు, మీ మాటకి విలువ పెరుగుతుంది, కుటుంబంలో సౌఖ్యం, సుఖ సంతోషాలు ఇవన్నీ కూడా ఉంటాయండి కన్యారాశి వారికి. దృష్టిలో పెట్టుకోండి, చాలా మంచి పాయింట్ ఇది. తర్వాత మీకు సప్తమ దృష్టి చతుర్థ స్థానం మీద పడింది. మీరు ఏమైనా వెహికల్స్ కొనుక్కోవాలనుకుంటున్నారా, ఇల్లు కొనుక్కోవాలనుకుంటున్నారా, ఒక సైట్ కొనుక్కోవాలనుకుంటున్నారా, ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారా, దగ్గరుండి ఏదైనా సరే ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతంగా ఉంటుంది. తర్వాత ఉద్యోగం మారాలి అనుకున్న వాళ్ళు, ఎందుకంటే ఇక్కడ ఉద్యోగంలో కాస్త మాట పట్టింపులు వస్తాయి. మీరు నమ్మిన వాళ్ళు మోసం చేస్తారని చెప్పని చూసారా, అలాగా వేరే ఉద్యోగానికి వెళ్ళిపోదాం అనుకుంటే ఖచ్చితంగా వేరే ఉద్యోగానికి వెళ్తారు. ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి, చాలా మంచి ఉద్యోగాలు వస్తాయి. ఉద్యోగ మార్పు కూడా ఉంది. ఉద్యోగ మార్పు వల్ల ఒక ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి వెళ్ళే అవకాశాలు ఉంటాయి. అయినా ఆలోచించకండి, డేర్ చేయండి, డేరింగ్ అండ్ డాషింగ్గా ఎదరికి వెళ్ళండి. ఈ సంవత్సరం మీకు బాగుంటుంది. తర్వాత భాగ్య దృష్టి షష్టమ స్థానం మీద పడింది. మీరు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మిత్రులుగా మారే సమయంగా చెప్పుకోవచ్చు. అంటే మిమ్మల్ని ఆపోజిట్గా మాట్లాడదాము, మీకు వెన్నుపోటు కొడుదాం అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళే తలదించుకుంటారు అని చెప్పుకోవచ్చు. వాళ్ళ ఓటమిని ఒప్పుకుంటారు మీ దగ్గర అని కూడా ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. చాలా బాగుంటుంది ఈ సంవత్సరం. మీకు ఎలాంటి ఇబ్బందులు ఉండవు, కాస్త ఒడిదుడుకులు ఉంటాయి కెరియర్లో. స్థిరత్వాన్ని కూడా పెంచుకోవాలి, ఇది ఒకటి గుర్తుంచుకోండి. ఈ కన్యారాశి వారికి ఈ సంవత్సరం స్థిరత్వం పెరగడానికి, ఒడిదుడుకులు తగ్గడానికి వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు దగ్గరికి వచ్చినట్లయితే మీరు దత్త చాలీసా అని ఉంటుందండి. కన్యారాశి వారు దత్త చాలీసాని ప్రతిరోజు కూడా పారాయణ కింద పెట్టేసుకోండి. ఈ సంవత్సరం అంతా కూడా మధ్యలో గ్యాప్లు వస్తాయి, స్త్రీలకు ఖచ్చితంగా గ్యాప్లు వస్తాయి. అందుకని దత్త చాలీసాని ప్రతిరోజు ఓపుకున్నంత మటుకు ఒక్కసారి చదువుకుంటూ ఉండండి. గురువారము మీ ఇంట్లోని గురు ఫోటో దగ్గర నేతి దీపారాధన చెయ్యండి. అర్థమైందండి? అంటే ఒక ప్రమిది తీసుకోండి, అందులో నెయ్యి పొయ్యండి, మూడు ఒత్తులు వేయండి, దీపారాధన చేయండి. ఇలా ప్రతి గురువారము చేస్తూ ప్రతిరోజు కూడా దత్త చాలీసాని చదువుతూ ఉండండి. మీకు ఎలాంటి ఒడిదుడుకులు ఉన్నా అన్నీ తగ్గిపోతాయి అని చెప్పుకోవచ్చు. తదుపరి తులారాశి. ఈ తులారాశి వారికి మరి గురు సంచారము ఎంతవరకు మేలు చేస్తుంది అన్న అంశాలు చూసుకున్నట్లయితే ఇక్కడ చూడండి, ఆల్రెడీ మీకు కళ్ళ ముందే కనబడుతుంది.
భాగ్యంలో గురు సంచారం జరుగుతుంది. ఎందుకంటే ఏం కావాలంటే ఇందాకే చెప్పాను నేను, ధన పంచమ భాగ్య లాభ స్థానాల్లో గోచార రీత్యా గురు సంచారం ఎక్సలెంట్. ఇంకా ఇక్కడ కేవలం ఒకటి రాసేసుకోవాలి, ఎక్సలెంట్ అని రాసేసుకోవాలి అంతే, వేరే పదవి అక్కర్లేదు. అందులో ఒక రాశి తులారాశి అద్భుతంగా ఉంటుంది, అన్నింటా అనుకూలతలు. ఈ సంవత్సరం కనుక పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది తులారాశి వారికి, స్త్రీ పురుషులందరికీ కూడా. ఉద్యోగంలో మంచి ఉద్యోగం రావడము, చదువురీత్యా విదేశాలకు వెళ్ళడము, ఉద్యోగరీత్యా విదేశాలకు వెళ్ళడము, మంచి ప్యాకేజ్ తోటి మంచి ఉద్యోగం వాళ్ళకి దక్కడము, కుటుంబ సౌఖ్యము, ఎంతో కాలం నుంచి ఎదురు చూస్తున్నా లేదా ఎంతో కాలం నుంచి ఒక కోరిక నెరవేరలేదు అనుకున్న వాళ్ళకి ఈ సంవత్సరం కోరిక నెరవేరడం తులారాశి వారికి. ప్రకృతిని చాలా వాళ్ళు ఏంటంటే ఆస్వాదిస్తారు ఈ సంవత్సరం. దైవభక్తి పెరుగుతుంది, తీర్థయాత్రలు చేస్తారు. ఇవన్నీ కూడా తులారాశి వారికి ఈ సంవత్సరం వాళ్ళ సొంతం అవుతాయి అని చెప్పచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి తులారాశి వారికి. ఇంకా ఎక్కువ ఏం చెప్పుకున్నా అంతే. ఒక స్పెక్యులేషన్ రంగం తీసుకోండి, ఒక ట్రేడింగ్ తీసుకోండి, ఒక ఉద్యోగం, ఒక వ్యాపారం తీసుకోండి, ఏం తీసుకున్నా సరే అనుకూలమైన వాతావరణం ఉంటుంది తులారాశి వారికి. కాబట్టి గురు దృష్టి దగ్గర కూడా వెళ్దాం. చూడండి, గురు దృష్టి దగ్గరికి వెళ్ళిపోతాం. ఈ గురు దృష్టిని చూసుకుంటున్నట్లయితే వారి రాశి మీదే గురు దృష్టి పడుతుంది. ఇది ఒకటి చాలా అదృష్టం అండి, పంచమ దృష్టి, అది కూడా స్పెషల్ ఆస్పెక్ట్. వారికి అంటే వారి ధైర్యం పెరుగుతుంది, విపరీతమైన ధైర్యం ఉంటుంది ఈ సంవత్సరం. ఎస్, ఇది నేను చేయగలను, ఎందుకు చేయలేను అని ఒక ధైర్యం. తర్వాత వీళ్ళు కూడా అవతల వాళ్ళకి మంచి సలహాలు ఇస్తూ ఉండడం, ఇది మంచి, ఇది చెడు, ఇది ఎలా ఉండేది, ఎలా ఉండేది, మంచి సలహాలు ఇస్తూ ఉండడం, దానివల్ల మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకోవడం. తులారాశి వారికి ఈ సంవత్సరం చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయండి, గుర్తుంచుకోండి. వాళ్ళ వృత్తిలో ఒక ఉన్నత స్థితికి వెళ్ళిపోవడమే కాకుండా మంచి పేరు తెచ్చుకుంటారు వాళ్ళు. అంతే కదండి కావాల్సింది. డబ్బు ఈరోజు సంపాదించుకోవచ్చు, రేపు పోయినా ఎల్లుండి సంపాదించుకోవచ్చు. కానీ ఒక్కసారి పేరు పోయింది అనుకోండి, అది మళ్ళీ సంపాదించుకోవడానికి చాలా కష్టపడాలి. అది రావచ్చు, రాకపోవచ్చు, కానీ వీళ్ళు చాలా మంచి పేరు సంపాదించుకుంటారు. తర్వాత సప్తమ దృష్టి తృతీయ స్థానం మీద పడింది. చెప్పాను ఇందాకే, వీళ్ళు ఎక్కువగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ తిరుగుతూ ఉంటారని చెప్పాను చూసారా. ఇలా విదేశాలకు కూడా చదువు రీత్యా, ఉద్యోగ రీత్యా వెళ్తారని చెప్పాను చూసారా. అలాగే షార్ట్ జర్నీస్ ఎక్కువ చేస్తూ ఉంటారు ఈ సంవత్సరం తులారాశి వారు. తర్వాత మీకు తులారాశి వారికి ఇంకా ఏంటి అంటే కనుక ధైర్య సాహసాలు పెరుగుతాయి. మీకు మీ యొక్క కమ్యూనికేషన్ చాలా అద్భుతంగా ఉంటుంది, ఒక గుర్తింపు, సమాజంలో గుర్తింపు ఉంటుంది మీకు ఈ సంవత్సరం. ఎందుకంటే తృతీయ స్థానం మనం సోషల్ మీడియా కూడా చెప్పుకుంటామండి. గుర్తింపు ఎలా వస్తుంది? సోషల్ మీడియా ద్వారా వస్తుంది కదా. అలాగే తులారాశులు ఎవరైతే సోషల్ మీడియాలో ఉన్నారో వాళ్ళు ఎక్కువ ఈ మంచి పనులు చేయడానికి, లేదంటే మిమ్మల్ని మీరు ప్రూవ్ చేసుకోవడానికి కష్టపడండి. చాలా మంచి పేరు ప్రఖ్యాతలు వస్తాయి ఈ సంవత్సరం తులారాశి వారికి. తర్వాత భాగ్య దృష్టి పంచమ స్థానం మీద పడింది. ఇక్కడ ఈ పంచమ స్థానం మీద పడినప్పుడు ఏంటి? సంతాన సౌఖ్యము అని చెప్తాం. మీ యొక్క సంతానము మీకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకొస్తారు, దానివల్ల కూడా ఆనందం కలుగుతుంది మీకు. తులారాశి వారికి సంతానం లేని వారికి సంతానం కలిగే అవకాశాలు ఉంటాయి. ఆ రెండు అయిపోయాయి. పంచమ స్థానం అదృష్టం కలిసి వస్తుంది. తర్వాత స్పెక్యులేషన్ రంగము, వ్యాపారం, ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఎవరైతే మీరు ఎక్స్పాండ్ చేయాలనుకుంటున్నారు, ఎందుకంటే గురు దృష్టి వల్ల అది ఎక్స్పాండ్ కూడా అవుతుంది. గురువు ఉన్న ప్లేసే కాదు, గురు దృష్టి కూడా ఎక్స్పాండ్ అవుతుంది. కాబట్టి మీరు వ్యాపారం ఎక్కడ విస్తీర్ణత చేస్తారు, బ్రాంచ్ ఒక చోట నుంచి ఇంకో చోట స్థాపించడం, లేదా కొత్త వ్యాపారం ప్రారంభించడము, ఇవన్నీ కూడా ఈ తులారాశి వారి సంవత్సరం చేస్తారు అని చెప్పుకోవచ్చు. ఈ సంవత్సరం అంతా కూడా తులారాశి వారికి చాలా అద్భుతంగా ఉంది. కాబట్టి ఈ తులారాశి వారు చేసుకోవాల్సిన పరిహారాల దగ్గరికి వచ్చినట్లయితే, మీరు ప్రతి గురువారము కూడా గురు దేవాలయానికి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి అంటే కనుక తాలింపు వేసిన శనగలు, ఉడకబెట్టి తాలింపు వేస్తామండి శనగలు, తెలుసు కదా. అవి ఒక 1/2 కిలో శనగలు తీసుకుని ఉడకబెట్టి తాలింపు వేసి గురు దేవాలయానికి వెళ్ళి మీరు గురు దేవాలయంలో 16 ప్రదక్షిణలు చేసి అది నైవేద్యంగా సమర్పించి మీ చేతులతో కొంతమంది భక్తులకు పంచిపెట్టుకుని కొంతమేరకి మీరు ఇంటికి తీసుకొచ్చేసేయాలి. ఇలా ప్రతి గురువారము చేస్తూ ఉండండి. ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే చూసుకోండి. ఇక తదుపరి వృశ్చిక రాశి చాలా ముఖ్యమండి. వృశ్చిక రాశి వారు చాలా మంది ఏకగా వెయిట్ చేస్తూ ఉంటారు, మా రాశికి ఏం చెప్తారా అని. వినండి, ఒక్కొక్క పాయింట్ కూడా మీకు అర్థమైపోతుంది. వృశ్చిక రాశి వారికి అష్టమంలో గురు సంచారం. ఇంకేముంది, దుస్థానంలో గురు సంచారం. ఇంక ఈ సంవత్సరం మీరు అంతా అయిపోయింది, ఇంకా మీకు అలా మీరు బయటకు రావద్దు. ఏమంటే ఇప్పుడు అష్టమంలో గురు సంచారం అండి, అంత నెగిటివ్ పాయింట్స్ చెప్పేశారు. మన పనులు ఏమైనా ఆగుతున్నాయా? మన పనులు ఆపుతున్నాం. అసలు ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టకూడదు నువ్వు,
ఇక అట్టర్ ఫ్లాప్ నీ జీవితం అంతా కూడా ఈ సంవత్సరం అంటే ఎన్నిసార్లు అష్టమంలో గురు సంచారం జరుగుతుంది మన గోచారీత్యా, అంతే కదా. మన సంవత్సరం సంచారం మారుతున్నప్పుడు అష్టమంలో ఖచ్చితంగా గురువు వస్తూ ఉంటాడు. అలా అని చెప్పి మనకి ఇబ్బంది అయిపోతుందా? ఎప్పుడైనా గుర్తుంచుకోండి, అష్టమంలో గురు సంచారము అక్కడ అష్టమ స్థానాన్ని ఎక్స్పాండ్ చేస్తాడు ఆయన గురువు. అంటే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్, గురువు ఉండడం చాలా అదృష్టం అక్కడ అష్టమంలో. ఇప్పుడు గోచారీత్యా ఎలా అంటే సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ వస్తుంది వృశ్చిక రాశి వారికి. మీరు కావాలంటే రాసి పెట్టుకోండి, ఈ సంవత్సరం ఒకసారి టాలీ చేసుకోండి క్రింద సంవత్సరంతో పోలిస్తే ఎలా ఉంది అన్నది. కానీ ఇక్కడ అష్టమంలో గురు సంచారం వల్ల ఏంటంటే కొంచెం అనారోగ్య సమస్యలు, కొంచెం ప్రమాదాలు జరుగుతాయి. ప్రమాదాలు ఏంటంటే ఏదో ఇబ్బంది అయిపోతుంది అనే ప్రమాదాలు కాదు, చిన్న చిన్న ప్రమాదాల నుంచి బయటపడతారు. అదొకటి. నెగిటివ్ పాయింట్స్ ఉంటాయి, ఉండకుండా ఉండవు. కానీ ఆకస్మిక ధనలాభం కలుగుతుంది అష్టమంలో గురు సంచారం వలన. చాలా బాగుంటుందండి. మీకు ఇంకొకటి ఏంటంటే కనుక భయాందోళన ఎక్కువ అవుతాయండి అష్టమంలో గురువు ఉన్నప్పుడు. అంటే ఒక భయం వెంటాడుతూ ఉంటుంది ఆ జాతకుల్ని. అది మనం అనుకున్నది జరుగుతుందా జరగదా, ఏమైపోతుందో అని ఒక ఆందోళన, ఒక భయం వెంటాడుతూ ఉండడం వలన ఏదో నెగిటివ్ అనేసుకుంటాం. ఇంకా అసలు మనకి ఆకస్మిక ధనలాభం వస్తే ఇంకా అంతకంటే ఏం కావాలండి? అదొక పెద్ద అదృష్టం కదా. కేవలం మీకు భయాందోళన వల్ల, చిన్న చిన్న ప్రమాదాల వలన అష్టమంలో గురువు భయపడిపోతారు చాలా మంది. కానీ భయపడాల్సిన అవసరం లేదు. ఈ అష్టమంలో గురు సంచారం కదా అని భయపడిపోయి ఆందోళన పడిపోవాల్సిన అవసరం ఉండదు. ఇంకొకటి ఏంటంటే అష్టమంలో గురు సంచారం వలన ఈ వృశ్చిక రాశి వారికి కాస్త కోపం కూడా తగ్గించుకోవాలి. కోపం కూడా కొంచెం ఎక్కువ అవుతూ ఉంటుంది. కానీ మీరు చూసుకోండి, ఈ సంవత్సరం మీరు చూడండి అష్టమంలో గురు సంచారం కదా. తర్వాత నేను మళ్ళీ గురు సంచారం గురు మార్పు చెప్తాను కదా, కావాలంటే కామెంట్లో చెప్పండి మీకు ఆకస్మిక ధనలాభం వచ్చిందా లేదా అన్నది. ఇక గురు దృష్టిని కూడా చూద్దాం ఒకసారి. చూడండి, పంచమ దృష్టి ఏ స్థానం మీద పడింది. ఏ స్థానం మీద పడడం అనేది చాలా మంచిది. మీ ఖర్చులు అదుపులో ఉంటాయి. మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక వాల్యూ ఉంటుంది. తర్వాత దైవ భక్తి కూడా విపరీతంగా పెరుగుతుంది. ఆ దైవ భక్తి పెరగడం వల్లనే చాలా ముఖ్యమైన ఇక్కడ అష్టమంలో గురువు అంటే అష్టమ స్థానం సీక్రెట్ అన్నాం కదా, రీసెర్చ్ అండి. అంటే సీక్రెట్, మీరు కొన్ని సీక్రెట్గా చేయాల్సిన పనులన్నీ కూడా ఏంటంటే చేసి దాంట్లో లాభాలు పొందుతారు. అన్యాయాలు అక్రమాలు చేస్తారని కాదు, అర్థమైందండి. అందులో లాభాలు పొందుతారు. దానివల్ల ఏవైతే అనవసరపు ఖర్చులు ఉంటాయో అనవసరపు ఖర్చులు కూడా మీకు తగ్గుముఖం పట్టడము, దైవభక్తి పెరగడం. ఈ దైవభక్తి పెరగడం వల్ల మీరు ఈ రీసెర్చ్ రంగంలో చాలా ఉన్నత స్థాయిలో కూడా వెళ్తారు అని చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమ దృష్టి ధనస్థానం మీద పడింది. ఇంకేం కావాలి మీకు చెప్పండి? పైగా ఈ ధనస్థానం ఎవరి ఇల్లు అయింది? గురువు యొక్క ఇల్లు అవుతుంది చూడండి. మరి గురువు యొక్క ఇంటి మీద గురు దృష్టి ఎంత బలంగా పనిచేస్తుంది. ధనస్సు మీద గురు దృష్టి ఎంత అదృష్టమని చెప్పచ్చు, అంతే కదా. కాబట్టి ఇక్కడ మీకు ధన సంపాదన బాగుంటుంది. ఇందాక చెప్పాను ఆకస్మిక ధన లాభం వస్తుందండి, కావాలంటే రాసి పెట్టుకోండి అని చెప్పాను. ఇక్కడ ధనస్థానం, కుటుంబ సౌఖ్యము, కుటుంబంలో ఒక ఆనందము, ఎప్పటి నుంచో తీరని కోరికలు తీరడము. అష్టమ స్థానం ఏంటంటే తీరని కోరికలు తీరడము, ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. ఇక్కడ అష్టమంలో గురు సంచారం వలన మీ యొక్క ఎవరైతే మీ పార్ట్నర్ ఎవరైతే ఉంటారో, అంటే మీ యొక్క అత్తవారు అంటాం. అష్టమ స్థానం మన యొక్క అత్తవారిని సూచిస్తుంది. మీ యొక్క అత్తవారితో ఏవైనా తగాదాలు ఉంటే కనుక అవి ఒక కొలిక్కి వచ్చే అవకాశాలు ఉంటాయండి ఇప్పుడు, ఏమండి. ఎందుకంటే కుటుంబ స్థానం మీద గురు దృష్టి పడడం వల్ల. తర్వాత భాగ్య దృష్టి చతుర్థ స్థానం మీద పడింది. ఇంకా చతుర్థ స్థానం అంటే మాస్ ఫాలోయింగ్ అని చెప్తాం. ఇక్కడ మీ యొక్క మాస్ ఫాలోయింగ్ విపరీతంగా పెరుగుతుంది వృశ్చిక రాశి వారికి. మీకు ఎవరైతే వెహికల్స్ కొనాలనుకుంటున్నారో, ఒక ఇల్లు కట్టుకోవాలనుకుంటున్నారో, ఒక ప్రాపర్టీ కొనాలి అనుకుంటున్నారో ఆ ప్రాపర్టీ కొనగలుగుతారు. ప్రాపర్టీ అమ్మాలి అనుకుంటున్నారు, ఆ ప్రాపర్టీ అమ్మగలుగుతారు. మీరు అనుకున్న రేట్ రావడం మీకు చాలా ఆనందదాయకంగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు చెప్పండి ఒకసారి, వృశ్చిక రాశి వారికి ఎన్ని నెగిటివ్స్ ఉన్నాయని అష్టమంలో గురు సంచారం భయపడిపోవడానికి ఉంటుంది. భయం ఉంటుంది, ఆందోళన ఉంటుంది, ఒక ఉద్రేకం ఉంటుంది. అష్టమంలో గురు కంపల్సరీ ఇస్తారు అవన్నీ. కానీ ప్లస్ పాయింట్స్ కూడా చూసుకోవాలి. కాబట్టి ఒక నెగిటివ్ పాయింట్స్ తోటి వెళ్ళిపోకూడదు. ఏదేమైనప్పటికీ అష్టమంలో గురు సంచారం, దుస్థానంలో గురు సంచారము కొంచెం జాగ్రత్తగా ఉండాలి. భయము, ఆందోళన ఇవన్నీ ఉంటాయి కదా, అందుకు జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ వృశ్చిక రాశి వారు గురుబలం పెరగడానికి, గురుబలము పెరగడానికి వాళ్ళు చేయాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు గుర్తుంచుకోండి, ప్రతి గురువారం కూడా మీ ఇంటి వద్దనే ఏమండి ఒక బియ్య పిండితోటి ఒక ప్రమిదిలా చేసి అందులో నెయ్యి పోసి
3 ఒత్తులు వేసి గురుపాదికా స్తోత్రాన్ని 9 సార్లు చదవండి. ప్రతి గురువారం కూడా చెయ్యండి. చేస్తున్నప్పుడు ఈ గురువు యొక్క ఫోటోని మీరు సాయిబాబా వారి ఫోటో పెట్టుకుంటారా, దత్తాత్రేయుల వారి ఫోటో పెట్టుకుంటారా, దక్షిణామూర్తి ఫోటో పెట్టుకుంటారా, మీ ఇష్టం. పెట్టుకుని ఆ గురు ఫోటోకి మీరు తులసిమాల వేసి పరిహారం చెయ్యాలి. ఏంటండి? తులసిమాల వేసి ఇప్పుడు నేను చెప్పిన పరిహారం చెయ్యాలి. ఇలా ప్రతి గురువారం చెయ్యండి. మీకు అష్టమంలో ఉన్న గురు సంచారం వలన ఎంత అద్భుత ఫలితాలు కలుగుతాయో మీరే చూసుకోండి. ఇక తదుపరి ధనస్సు రాశి. ఈ ధనస్సు రాశి వారికి మరి సప్తమంలో గురు సంచారం, మరి కేంద్ర స్థానంలో గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది? మనమేమో ధన పంచమ భాగ్య లాభ స్థానాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది గురువు అని చెప్పుకున్నాం. మరి సప్తమ స్థానంలో ఏమైనా చెడు ఫలితాలు ఉంటాయా అంటే కనుక ఇక్కడ 7th హౌస్ గురువు ఎక్స్పాండ్ అవుతాడు. అంటే మీకు మీ యొక్క పార్ట్నర్తో ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ సమస్య పోతాయి. భార్యాభర్తల సంబంధం చాలా మెరుగవుతుంది. ముఖ్యంగా ధనస్సు రాశి వారికి శుభవార్త ఏంటంటే ఈ సంవత్సరం వివాహం కాని వారికి వివాహం అయిపోతుందండి. అంటే ఇక్కడ మంచి ఫలితాలు కాదు, మీరే ఆలోచించుకోండి. ఇప్పుడు నేను చెప్పేవాడిని చాలా శుభ ఫలితాలు ఉంటాయి ధనస్సు రాశి వారికి. వివాహం కాని వారికి వివాహం అవ్వడము, వివాహ సంబంధంలో ఏమైనా కలత్ర దోషాలు ఉంటే కలత్ర దోషాల నుంచి బయటపడటము, అంటే భార్యాభర్తల మధ్యన ఏమైనా సఖ్యత లేకుండా ఉంటే సఖ్యత పెరగడం, మీ యొక్క పార్ట్నర్ తోటి మీ యొక్క ఆలోచన విధానం సింక్ అవ్వడం ఈ సంవత్సరం, దానివల్ల మీరు మళ్ళా కలవడం, బిజినెస్ పార్ట్నర్స్తో కూడా ఏమైనా గొడవలు ఉంటే అవన్నీ కూడా ఒక ఫుల్ స్టాప్ వచ్చే సమయంగా చెప్పుకోవచ్చు ధనుసు రాశి వారికి. తర్వాత విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారు విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి. వ్యాపార విస్తీర్ణత ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం ధనుసు రాశి వారికి. వ్యాపారాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎక్స్పాండ్ చేస్తారు వాళ్ళ వ్యాపారాన్ని ఈ సంవత్సరం. చెయ్యండి, చాలా బాగుంటుంది. బ్రాంచెస్ స్టార్ట్ చేస్తారనమాట. ఒక బ్రాంచ్ నుంచి ఇంకో బ్రాంచ్ లాగా బ్రాంచెస్ స్టార్ట్ చేస్తారు. చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది ధనుసు రాశి వారికి. అన్నింటా స్త్రీ పురుషులకి అసలు భయపడాల్సిన అవసరమే లేదు. ఇక గురు దృష్టిల గురించి మాట్లాడుకుందాము. గురు దృష్టి, పంచమ దృష్టి లాభస్థానం మీద పడింది. పలుకుబడి ఉన్న వ్యక్తులతో పరిచయాలు, ఈ పార్ట్నర్షిప్ బిజినెస్ వలన పలుకుబడి వ్యక్తులు కూడా మీరు ఇన్వాల్వ్ చేసుకోవడము, మీ పార్ట్నర్షిప్లో వాళ్ళతో ప్రయాణం సాగించడము, అందుకని అధిక లాభాలు చూడటము, ఇవన్నీ కూడా ఉంటాయి అని చెప్పుకోవచ్చు. తర్వాత సప్తమ దృష్టి మీ యొక్క రాశి మీదే పడింది. మీకు ధైర్య సాహసాలు పెరుగుతాయి ఈ సంవత్సరం. మీరు ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు ఎవరికైనా, ఎందుకంటే మీరు ఏ తప్పు చేయరు కాబట్టి. ధైర్య సాహసాలు పెరిగితే ఇంకేం కావాలండి మనకి? ధైర్యంగా సమాధానం చెప్తే చాలు కదా. న్యాయంగా ఉంటారు మీరు ఈ సంవత్సరం. గురు దృష్టి మీ రాశి మీద పడింది కాబట్టి. తర్వాత భాగ్య దృష్టి తృతీయ స్థానం మీద పడింది. మీకు పలుకుబడి పెరుగుతుంది, మీకు ఒక గుర్తింపు వస్తుంది ధనుస్సు రాశి వారికి. చాలా అద్భుతమైన ఫలితాలు ధనుస్సు రాశి వారికి కూడా ఈ సంవత్సరం గురు సంచారం వల్ల కలుగుతున్నాయి. గుర్తుంచుకోండి. కానీ ఒక్కటి గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ధనుస్సు రాశి వారు భార్యాభర్తల మధ్యన కాస్త ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్లో ఒక ఇంట్రెస్ట్ అనేది కోల్పోతారు. అదొకటి గుర్తుంచుకోండి. నెగిటివ్ కూడా చెప్పుకోవాలి, దాన్ని పాజిటివ్గా మార్చుకోవాలి కదా. మరి దానికి సంబంధించిన పరిహారం కూడా చెప్తాను. ఇక్కడ ఒకే ఒక మైనస్ ఏంటంటే వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. బయట ఏంటి మనం బాగా సంపాదించాలి, డబ్బు సంపాదించుకోవాలి, పేరు ప్రఖ్యాతులు సంపాదించాలి, ఈ ఆలోచనలు ఎక్కువ ఉండడం వలన ఈ భార్యాభర్తల మధ్యన సఖ్యత తగ్గదు. కానీ వాళ్ళ పర్సనల్ లైఫ్ అంటే ఒకటి ఉంటుంది కదా. భార్యాభర్తలు అంటే మనకు తెలుసు, వాళ్ళకి ఏంటంటే ఆ రిలేషన్ మీద పెద్ద ఇంట్రెస్ట్ ఉండదు. అదొక్కటి మాత్రం మీరు ఒకసారి ఆలోచించుకోండి. వివాహం జరిగిన తర్వాత మనము ధర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాము, కర్మ సిద్ధాంతాన్ని నమ్ముతున్నాం, ఒక ధర్మాన్ని నమ్ముతున్నప్పుడు అది ధర్మరీత్యా వెళ్ళిపోవాలి. అది నేరము దోషము ఏమీ కాదు. కాబట్టి ఎలాంటి ధర్మాన్ని మనం వదిలేసినా అది తప్పిదంగానే చెప్తాము. కాబట్టి భార్యాభర్తల మధ్యన ఉన్న ఆ యొక్క రిలేషన్ మాత్రం మీరు తెగొట్టుకోకండి ఈ సంవత్సరము. అదొక్కటే గుర్తుంచుకోండి. ఇంకొకటి ధనుసు రాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మీ యొక్క రిలేషన్షిప్, మీ పర్సనల్ లైఫ్ ఏదైతే, మీ గదిలో జరిగే పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అది మూడో వ్యక్తికి మాత్రం తెలియజేయకండి ఈ సంవత్సరం. అది ఎట్టి పరిస్థితుల్లో మంచిది కాదు. ఇది కూడా గుర్తుంచుకోండి. అక్కడ కొంచెం మీ ఇద్దరికి కూడా సాటిస్ఫాక్షన్ ఉండేలా ప్లాన్ చేసుకోవాలి, మీరే ప్లాన్ చేసుకోవాలి. మీకు ఏంటంటే ఎక్కువ దృష్టి దాని మీదకి వెళ్ళకపోవడం వలన, అంటే ఒక బిజినెస్ టెన్షన్ ఉండొచ్చు, ఒక ఉద్యోగం టెన్షన్ ఉండొచ్చు, ఇంకా బాగా సంపాదించాలి టెన్షన్, ఎన్ని టెన్షన్స్ ఉంటున్నా దేనికి దానికి మనము కేటాయించుకోవాలి సమయాన్ని.
కాబట్టి ధనుసు రాశి వారు ఆ ఒక్క విషయంలో ప్లాన్ చేసుకోండి. ఈ ధనుసు రాశి వారికి చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడడానికి ముఖ్యంగా ధనుసు రాశి వారు ప్రతి గురువారము కూడా గురు దేవాలయానికి వెళ్ళండి. ఎలా వెళ్ళాలి? మీరు గురు దేవాలయానికి పాలకోవా కానీ కళాఖండ్ కానీ ఈ రెండిట్లో ఏదైనా పర్వాలేదు, ఒక పావు కిలో తీసుకుని వెళ్ళి 19 ప్రదక్షిణలు గురుదేవాలయంలో చేసి అక్కడ నైవేద్యంగా సమర్పించి మీ చేతులతో కొంతమందికి పంచిపెట్టుకోండి. మీకు విపరీతమైన గురుబలం బాగుంటుంది, బాగోదని కాదు, విపరీతమైన బలం ఇంకా పెరుగుతుంది. మీ యొక్క పర్సనల్ లైఫ్ ఏదైతే ఉంటుందో అందులో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉంటుంది అని చెప్పుకోవచ్చు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి వారికి ఈ గురు సంచారం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుంది? షష్టమ స్థానంలో గురు సంచారం అండి. కాబట్టి మకర రాశి వారు ముఖ్యంగా గుర్తుంచుకోండి, లీగల్ ఇష్యూస్ మిమ్మల్ని చుట్టుముడతాయి. ఈ సంవత్సరం లీగల్ ఇష్యూస్తో చాలా హెడేక్గా ఉంటుంది మీకు ఈ సంవత్సరం. తర్వాత చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయి, ఆలోచనలు ఎక్కువ అవుతూ ఉంటాయి, స్థిరమైన ఆలోచనలు ఉండవు మకర రాశి వారికి. తర్వాత మీరు స్నేహితులు అనుకున్న వాళ్ళే మీరు శత్రువులు, అది గుర్తుంచుకోండి. అందరినీ బ్లైండ్గా నమ్మద్దు మకర రాశి వారు. స్త్రీ పురుషులు అందరూ కూడా ఏది కరెక్ట్ ఏది తప్పు అని తెలుసుకోలేరు ఈ సంవత్సరంలో. మీరు అర్థమైందండి, కొన్ని లీగల్ ఇష్యూస్లో మీరు ఇరుక్కునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఏవైతే అన్యాయ పనులు మీరు చేద్దాం అనుకుంటున్నారో అన్యాయ పనులకి ఫుల్ స్టాప్ పెట్టేసేయండి. మీకు సూట్ అవ్వవు ఈ సంవత్సరం. అసలు అన్యాయ పనులే చేయకూడదు. ఇప్పుడు ఎంత నేను చేయకూడదు ఈ తప్పు అన్నా సరే, కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ గ్రహస్థితిని బట్టి వాళ్ళు తప్పు దోవలో వెళ్ళే వాళ్ళు ఉంటారు. వాళ్ళకి ముఖ్యంగా చెప్పేది ఏంటంటే ఈ సంవత్సరం మీకు అనుకూలతలు ఉండవు, చాలా ఇబ్బందులు ఉంటాయి. తప్పు చేయడమే అది పెద్ద తప్పు. ఈ సంవత్సరం ఇంకా ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. అదొక పక్క. మంచి వాళ్ళ దగ్గరికి వస్తాం. మంచి వాళ్ళు ఎలా ఎన్నుకుంటారు? ఇప్పుడు నేను చెప్తున్నాను చూడండి, మధ్యస్థ సంతకాలు పెట్టడము, హామీలు ఇవ్వడము, ఇవన్నీ ఎవరైతే మకర రాశి వారు చేస్తారో, మంచి మనసు అనుకుని చేసేస్తారో వాళ్ళు కూడా అన్యాయం అయిపోతారు. అంటే దీన్ని బట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటి? మకర రాశి వారు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఏ విషయంలో? డబ్బు విషయంలో, సంతకాలు పెట్టే విషయంలో, మధ్యస్థ సంతకాలు పెట్టే విషయంలో, హామీలు ఇచ్చేసే విషయంలో అసలు మీరు ఎందులోనూ ఇన్వాల్వ్ అవ్వకండి మకర రాశి వారు. ఈ ఒక్క పాయింట్లో గుర్తుంచుకోండి. నెగిటివ్ పాయింట్స్ ఇవన్నీ జాగ్రత్తలు చెప్తున్నాం ఇక్కడ. కాబట్టి ఆ జాగ్రత్తలు మీరు ఏంటంటే పాజిటివ్గా రిసీవ్ చేసుకుని, ఓకే ఇలా చెప్పారు కదా, మధ్యస్థ సంతకాలు అమ్మో నేను పెట్టను, హామీ నేను ఇవ్వను, డబ్బు అప్పుగా నేను ఇవ్వను, ఈ సంవత్సరం నాకు బాగాలేదు నన్ను వదిలేసేయి అని ఒక నమస్కారం పెట్టేసేయండి అంతే. ఒకసారి ఇచ్చిన మళ్ళా తిరిగి రావు, గుర్తుంచుకోండి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి. అనారోగ్య సమస్యలు కూడా వెంటాడుతూ ఉంటాయండి మకర రాశి వారికి. ఏదో ఒక ఆలోచన వెంటాడుతూ ఉంటుంది, అందుకే జాగ్రత్తగా ఉండాలి. ఇక గురు దృష్టిల గురించి మాట్లాడుకుందామండి. గురు దృష్టి, పంచమ దృష్టి రాజ్యస్థానం నిలబడింది. వాళ్ళ కెరియర్ చాలా స్టేబుల్గా ఉంటుంది, మంచి ఉద్యోగం దొరుకుతుంది. లేదా ఏదైతే గతం నుంచి ఉద్యోగం చేస్తున్నారో అందులో మీకు మంచి పేరు ప్రఖ్యాతులు ఉంటాయి అని చెప్పుకోవచ్చు. చాలా అద్భుతంగా ఉంటుందండి మీ యొక్క కెరియర్కి ఎటువంటి డోకా ఉండదు మకర రాశి వారికి, కంగారు పడక్కర్లేదు. తర్వాత సప్తమ దృష్టి జయస్థానం మీద ఉంది, దైవభక్తి. తీర్థయాత్రలు ఎక్కువ చేస్తారు ఈ సంవత్సరం మీరు మకర రాశి వారు. తీర్థయాత్రలు చేయడానికి ఖర్చులు పెడతారు ఎక్కువ, దైవ దర్శనాలకు ఎక్కువ ఖర్చు పెడుతూ ఉంటారు. ఒక విధంగా అది కూడా చాలా మంచిది. భాగ్య దృష్టి ధనస్థానం మీద పడింది, చాలా విశేషం అండి. అంటే విపరీతంగా డబ్బు వస్తుంది. అందుకే బెల్లం దగ్గర చీమల్లాగా మిమ్మల్ని చుట్టుముడుతూ ఉంటారు. నాకు హామీ ఇవ్వి, నాకు మధ్యస్థ సంతకాలు పెట్టు, నాకు అప్పు ఇవ్వి. ఇక్కడ డబ్బు విపరీతంగా వస్తూ ఉంటుంది. మీరు అలా అని చెప్పి ఇచ్చేస్తూ ఉన్నారనుకోండి, మీరు నష్టపోతూ ఉంటారు. షష్టమంలో గురు, జాగ్రత్త. ఇందాక అదేగా చెప్పాను, శత్రుబాధలు, శత్రువులు. మీరు మిత్రులు అనుకుని డబ్బు ఇచ్చేస్తారు, డబ్బు ఉంది కదా అని వాళ్ళు శత్రువులు అయిపోతారు. మీకు తిరిగి ఇవ్వరు, చాలా ఇబ్బందులు ఉంటాయి. ఎంత డబ్బు వస్తుంటే మీరు చేయాల్సింది ఏంటి అంటే కనుక ఒక ప్రాపర్టీ మీద పెట్టేసేయడం ఆ డబ్బుని, లేదా బ్యాంకులో వేసేసుకోవడం, ఎలాంటి ప్లాన్ చేసుకోండి. అంతేగాని మంచివాడు కదా అని వడ్డీ ఎక్కువ ఇస్తానన్నాడు కదా అని వడ్డీకి ఇచ్చేయడము, అది తిరిగి రాకపోవడము, ఇలాంటివి ఏమి చెయ్యకండి ఈ సంవత్సరము. ఆరోగ్య సమస్యలు, డబ్బు వస్తుంది, ఆరోగ్యానికి కూడా ఖర్చు పెట్టాల్సిన సమయంగా చెప్పచ్చు. ఈ డబ్బు అంతా కూడా ఆరోగ్యానికి ఖర్చు పెట్టే విధంగా కూడా మీరు చేసుకోవద్దు. మీ ఆలోచనల వల్ల మీకు అనారోగ్య సమస్యలు ఉంటాయి, దానివల్ల కూడా డబ్బు ఖర్చు అవుతుంది. డబ్బు వస్తుంది కాబట్టి ఖర్చు పెడతాం. ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవు, నేను ఏం ఖర్చు పెడతానండి? నా దగ్గర డబ్బులు ఉన్నాయి, ఖర్చు పెడతారు. కాబట్టి అనారోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి, ఖర్చు పెట్టేస్తూ ఉంటారు. అనారోగ్య సమస్యలు ఎందుకు వస్తాయి? మీ ఆలోచనలు మీరు చేసే పనుల వల్లే. అవి చేయకుండా ఉంటే అవి కూడా మీ దరిచేరవు. ఇక మకర రాశి వాళ్ళ దగ్గరికి వచ్చినట్లయితే పరిహారాలు ఏం చేసుకోవాలి అంటే కనుక ముఖ్యంగా మకర రాశి వారు
ప్రతి గురువారము కూడా ఇంటి వద్దనే మీరు చేయాల్సింది ఏంటంటే ఒక గురువు ఫోటోని తీసుకోండి. మీరు ఎవరినైతే నమ్ముతారో వారిని. మీరు దత్తాత్రేయ స్వామి వారిని నమ్ముతారా, సాయిబాబా వారిని నమ్ముతారా, దక్షిణామూర్తిని నమ్ముతారా, రాఘవేంద్ర స్వామి వారిని నమ్ముతారా, ఎవరిని నమ్మినా మీరు ఆ ఫోటోని తీసుకుని ఆ ఫోటోకి 108 శనగలతోటి ఒక మాల కింద చేసి ఆ ఫోటోకి వెయ్యండి. గురువారం నాడు వేసి ఒక మట్టె ప్రమిదిలో నెయ్యి పోసి 3 ఒత్తులు వేసి దీపారాధన చెయ్యండి. ఏమండి, ఇలాగ ప్రతి గురువారము కూడా అక్కడ ఏం చెయ్యాలి అంటే కనుక అరటిపండు తేనె 2 కలిపిన మిశ్రమాన్ని నైవేద్యంగా సమర్పించి మీరొక్కరే, ఈ మకర రాశి వారు ఒక్కరే స్వీకరించాలి. ఈ షష్టమంలో గురు సంచారం యొక్క నెగిటివిటీ తగ్గిపోతుందండి అలా చేయడం వల్ల. మీరు ఇంకా ఏవైతే స్తోత్రాలు ఏమైనా చదువుకుందాం అనుకుంటారో మీరు చదువుకోండి. ఈ పరిహారంలో స్తోత్రాలు ఏమీ లేవు. కేవలము ఆ ఫోటోకి 108 శనగల మాల, మట్టి ప్రమిదిలో నెయ్యి పోసి 3 ఒత్తులతో దీపము, అరటిపండు తేనె కలిపిన మిశ్రమం నైవేద్యము, అది మీరు ఒకళ్ళు స్వీకరించడం, ఎవ్వరికి ఇవ్వకుండా. షష్టమంలో ఉన్న గురువు మీకు ఎలాంటి నెగిటివిటీని ఇవ్వరు. ఇక తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి వారికి గురు సంచారం ఇక్కడ చూడండి, ఎక్కడో పంచమంలో గురు సంచారం. ఆల్రెడీ చెప్పాను మీకు, ధన పంచమ భాగ్య లాభ స్థానాల్లో గోచార రీత్యా గురువు అత్యంత అద్భుతమైన ఫలితాలు ఇస్తారు. అందులో పంచమ స్థానంలో గురు సంచారము అంటే కుంభరాశి వారికి ఈ సంవత్సరము చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. వాళ్ళు పట్టిందల్లా బంగారం అన్నట్టు ఉంటుంది. అసలు కుంభరాశి వారికి గుర్తుంచుకోండి, చాలా ఆందోళన పడుతున్నారు వాళ్ళు. ఎందుకు అన్నది మీకు కూడా తెలుసు. ఇక్కడ మనకి ఎందుకు ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంది కుంభరాశి వారికి. ఇప్పుడు చివరి పాదంలో ఉంది ఏలినాటి శని. ఆ ఇబ్బందులే తట్టుకోలేకపోతున్నారు. ఆ ఇబ్బందుల్లో ఏంటంటే ఒక ఊరట అన్నమాట. అంటే ఒక ఎడారిలో మీకు ఒక మంచి నీళ్ళు దొరికేటట్టుగా ఉంటుంది ఈ సంవత్సరం. ఎడారిలో ఉన్నారండి, అనుకోకుండా మీరు ఎవరో అక్కడ ఒక బాటసారిని కలిశారు అనుకుందాం, వాళ్ళు మంచినీటిని ఇచ్చారు, మీకు ఎలా ఉంటుంది? గడ 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 1 లీటర్ 2 లీటర్లో తాగేశారు అనుకోండి, ఎలా ఉంటుందంటే చాలా ఒక స్వర్గాన్ని చూసినట్టు ఉంటుంది మనకి. అంతే కదా, ఆహారం లేకపోయినా ఉండగలం కానీ నీరు లేకపోకుండా ఉండగలమా? అంత దాహం తీర్చి ఎంత అద్భుతంగా ఉంటుందో అంత అద్భుతంగా ఉంటుంది కుంభరాశి వారికి ఈ సంవత్సరం. చాలా అనుకూలంగా ఉంటుంది. కాబట్టి ఏలినాటి శని గురించి ఇంకేం ఆలోచించకండి. మీరు ఇక్కడ దృష్టి పెట్టాల్సింది పంచమంలో గురు. ఎప్పుడైతే గురుబలం పెరిగిపోయిందో మిగతావన్నీ పటాపంచలైపోతాయి. అంటే ఈ సంవత్సరము ఎలాంటి పాజిటివ్ రిజల్ట్స్ ఉంటాయి? శుభకార్యాలు చేసుకుంటారు, శుభకార్యాలకు ఖర్చు పెడతారు, అదృష్టం మీ వెంటే ఉంటుంది. స్త్రీ పురుషులందరికీ కూడా స్పెక్యులేషన్ ట్రేడింగ్ బాగా కలిసి వస్తుంది. ట్రేడింగ్లో ఎవరైతే మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారో హ్యాపీగా చేసుకోవచ్చు. చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సంతానం లేని వారికి కుంభరాశి వారికి సంవత్సరం సంతానం కలుగుతుంది ఖచ్చితంగా. సంతానం వల్ల కూడా మంచి పేరు ప్రఖ్యాతలు ఉంటాయి ఈ సంవత్సరం కుంభరాశి వారికి, గుర్తుంచుకోండి. తర్వాత పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుందండి కుంభరాశి వారికి. అతి అదృష్టం ఈ సంవత్సరం. మీ యొక్క పిత్రార్జిత ఆస్తి ఏదైతే ఉందో అది ఖచ్చితంగా మీకు కలిసి వస్తుంది. తాత ముత్తాతల నుంచి ఉన్న ఆస్తులు కలిసి వస్తాయి. పంచమ స్థానం అది కూడా చూస్తాం మనం. ఈ సంవత్సరం ఖచ్చితంగా కలిసి వస్తుంది. ఇక కుంభరాశి వారి గురు దృష్టిల గురించి మాట్లాడుకుందాం. పంచమ దృష్టి భాగ్యస్థానం మీద ఉంది, అది ఇంకా అద్భుతం. ఇందాకే చెప్పాను పిత్రార్జిత ఆస్తి కలిసి వస్తుందని, అది కలిసి రావడము. తర్వాత మీరు ఈ విదేశాలకు వెళ్ళాలని ఎవరైతే అనుకుంటున్నారో ఉద్యోగ రీత్యా, చదువు రీత్యా, కేవలం ఉద్యోగం చదువు రీత్యా అది వాళ్ళకి అనుకూలంగా మారిపోతుంది ఈ సంవత్సరం. తర్వాత సప్తమ దృష్టి లాభస్థానం మీద ఉంది. వ్యాపారవేత్తలు చాలా అనుకూలమైన వాతావరణం ఉంటుంది. వ్యాపారవేత్తలకి వ్యాపారంలో అదృష్టం కలిసి వస్తుంది మీకు. తర్వాత మీ యొక్క స్నేహితుల సపోర్ట్ ఎక్కువ ఉంటుంది ఈ సంవత్సరం కుంభరాశి వారికి. మీ స్నేహితులు మీకు చాలా సహాయ సహకారాలు అందిస్తారండి. వాళ్ళకి హ్యాట్సాప్ చెప్పుకోవాలి మీరు ఈ సంవత్సరం ఖచ్చితంగా. తర్వాత భాగ్య దృష్టి ఎక్కడండి? మీ యొక్క రాశి మీద ఉంది. అంటే ధైర్య సాహసాలు పెరుగుతాయి. ధైర్య సాహసాలతో ముందుకు వెళ్ళండి. ఏలినాటి శని గురించి ఆలోచించకండి. ఇప్పుడు చివరి పాదంలో ఉంది ఏలినాటి శని. మీకు ఏమైపోతుందో అని ఒక ఆందోళన ఏమీ అవ్వదు. అర్థమైందండి? మీకు గురుబలం ఈ సంవత్సరం కాపాడుతుంది. ఈ సంవత్సరం ముఖ్యమైన కార్యక్రమాలు ఉంటే మీరు పూర్తి చేసేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ సంవత్సరం గురుబలం తగ్గిపోతుంది మీ కుంభరాశి వారికి. గుర్తుంచుకోండి, కేవలం ఏం చేయాలని ఈ సంవత్సరమే. మరి ఇక్కడ చివరి పాదంలో ఉన్న ఈ శనీశ్వరుడు ఏలినాటి శని 2.5 సంవత్సరాలు ఉంటుంది మీకు. ఇప్పుడే ప్రారంభమైంది కదా రీసెంట్గానే.
కాబట్టి ఈ సంవత్సరం మీరు ముఖ్యమైన కార్యక్రమాలన్నీ పూర్తి చేసేసుకోవాలి. నెక్స్ట్ మళ్ళీ చాలా ఇబ్బందులు ఉంటాయి, అప్పుడు మళ్ళీ చెప్పుకుందాం. ఇప్పుడు చెప్పేసుకుంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి కుంభరాశి వారికి ఈ సంవత్సరం అంతా కూడా అనుకూలమైన వాతావరణం ఇలాగే ఉండడానికి మీరు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే, మీరు ప్రతి గురువారం మొదలుకొని మీరు గురు దేవాలయానికి వెళ్ళడం, అక్కడ కేవలం మీరు ఏంటి అంటే కనుక సర్వీస్ చేయాలి. సేవ అంటే ఆలయం శుభ్రం చేయడం కానీ, దేవుడికి వస్త్రాలు ఇవ్వడం కానీ, మీకు ఓపిక ఉంది వస్త్రాలు ఇవ్వడం కానీ అక్కడ దేవుడికి కట్టడానికి, లేదా అక్కడ వస్త్రాలు ఉంటాయి కదా ఆల్రెడీ దేవుడికి కట్టిన అవి ఉతకడం కానీ, అది వాషింగ్ మిషన్లో వేసి ఉతికినా మీ చేతితో ఉతికినా ఏదైనా ఉతకడమే, ఇవన్నీ చేస్తూ ఉండాలి. ఒక సేవ సర్వీస్ చేస్తూ ఉండాలి ఈ సంవత్సరం. అది ఎప్పుడు చేయాలి? ప్రతి గురువారం వెళ్ళండి, అప్పుడే ఎక్కువ రష్ ఉంటుంది. ఇంకా ఆలయం తెరిచేటప్పుడే వెళ్ళడానికి ప్రయత్నించండి, లేదా సాయంత్రం ఆలయం తెరిచే ముందు వెళ్ళడానికి ప్రయత్నించి అక్కడ ఏమైనా శుభ్రం చేయాలని అడగండి, శుభ్రం చేయండి. ఎందుకంటే మిగతా రోజుల్లో అంత రష్ ఉండదు గురుదేవాలయాల్లో. గురువారం వెళ్ళి చేస్తూ ఉండండి. తర్వాత మీరు ముందు రోజే వస్త్రాలు ఏమైనా ఉతకాల్సిన ఉన్నాయని చెప్పి తీసేసుకోవడం, తర్వాత రోజు ఏదైతే కట్టాలి స్వామివారికి అనుకున్న వస్త్రాలు ఉంటాయో ముందు రోజు ఉతికేసి తర్వాత రోజు తీసుకెళ్ళి ఇచ్చేయడం, ఇలాంటివి చేస్తూ ఉండండి. ఒక సర్వీస్ చేయండి, మీకు అనుకూలత ఎంత బాగుంటుందో చూడండి. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి వారికి చతుర్థంలో గురు సంచారం జరుగుతుంది. మరి ఇది అనుకూలమా వ్యతిరేకమా? ఇదో ప్రశ్నార్థకం. ఏంటంటే మీరు తృతీయంతో పోలిస్తే చతుర్థ స్థానంలో గురు సంచారం అన్నది చాలా మంచిదండి. అంటే కంపేర్ టు తృతీయ స్థానం, చతుర్థ స్థానంలో గురు సంచారం వల్ల ఏంటంటే ఉద్యోగంలో మార్పులు, ఉన్న ప్రదేశం నుంచి వేరే కొత్త ప్రదేశానికి వెళ్లాల్సి రావడము, ఏమండి ఉద్యోగంలో మార్పులు ఉండడము, ఏమైనా ఉద్యోగం మారాలి అనుకుంటున్నారు ఉద్యోగం మారడము, వీటన్నిటికీ కూడా చాలా బాగుంటుంది చతుర్థంలో గురు సంచారం. ఉద్యోగరీత్యా వేరే ప్లేస్కి వెళ్ళిపోవాలి, వేరే చోటు మారాలి, మారిపోతారు, ఇదంతా బాగానే ఉంటుంది. కానీ చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి మీనరాశి వారు, ఈ సంవత్సరంలో మీరు ఎవ్వరికీ కూడా డబ్బు అప్పుగా ఇవ్వద్దు. డబ్బు అప్పుగా ఇచ్చారంటే తిరిగి రాదు, ఇది గుర్తుంచుకోవాలి మీరు. అర్థమైందండి? తర్వాత ప్లేస్ మారుతారు చూసారా, ప్లేస్ మారినప్పుడు కూడా కొంచెం ఖర్చులు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఆ ఖర్చులు కూడా అదుపులో ఉంచుకోవాలి. ఎవరిని బ్లైండ్గా నమ్మద్దు, ఇవి గుర్తుంచుకోండి చాలు. ఇక చతుర్థంలో గురువు ఎలాంటి నెగిటివిటీని ఇచ్చారు, ఈ విషయంలో జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండకుండా అప్పులు ఇచ్చేయడము, తెలిసినా సరే తప్పు చేసామనుకుంటే దాన్ని ఏమంటాం? ఇంకా మనం దాన్ని ఏం చెప్పలేం కదా. కాబట్టి ఇక్కడ మీరు డబ్బు అప్పుగా ఎవరికి ఇవ్వకండి, ఎవరికి హామీ ఉండకండి, మధ్యస్థ సంతకాలు పెట్టకండి చాలు. ఉద్యోగ రీత్యా ప్లేసులు మారుతారు, వ్యాపార రీత్యా కూడా వేరే వేరే ప్లేసుల్లో వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు. ఇంకొకటి మీనరాశి వారు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే పార్ట్నర్షిప్ బిజినెస్ అన్నది అంత కలిసి రాదు ఇప్పుడు ఈ సంవత్సరం. తర్వాత కొత్త వ్యాపారం, ఎక్కువ పెట్టుబడులు మాత్రం పెట్టేయకండి. మేము ఎక్కువ పెట్టుబడి పెడదాము అనుకుంటున్నామంటే ఈ సంవత్సరం ఆగిపోయి నెక్స్ట్ సంవత్సరం చాలా బాగుంటుంది మీకు. గురువు ఉచ్చులోకి వస్తాడు, అది పంచమ స్థానం అవుతుంది ఇక్కడ, అప్పుడు మాట్లాడుకుందాం. ఇంకా మీనరాశి వారికి నెక్స్ట్ ఇయర్ ఇంకా అల్టిమేట్ ఎక్స్ట్రాడినరీ, అది వేరే లెవెల్లో చెప్తాం మనం ఇంకా. కాబట్టి ఈ సంవత్సరము పెట్టుబడులు కొంచెం దూరంగా ఉండండి. అర్థమైందండి? ఊరు మార్పు ఉంది, ఉద్యోగ మార్పు ఉంది, హామీలు ఇవ్వకండి, ఇవి ఒకటి గుర్తుంచుకోండి. స్త్రీ పురుషులు అందరూ కూడా గురు దృష్టికి వెళ్ళిపోతాం. ఇక గురువు పంచమ దృష్టిలో అష్టమ స్థానాన్ని చూస్తున్నారు. మీకు ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అనారోగ్య సమస్యలు అన్నీ కూడా మీకు తొలగిపోతాయి. అష్టమ స్థానాన్ని ఎప్పుడైతే పంచమ దృష్టిలో చూడడం జరుగుతుందో ఒక డబ్బు విపరీతంగా మీరు ఎక్స్పెక్ట్ చేయరనమాట, డబ్బు వస్తుంది అలాగా. ఇక్కడ ఆల్మోస్ట్ అంటే యాక్చువల్గా నేను ఏ వీడియోలోనూ శని గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయలేదు, ఎందుకంటే శని మార్పు ఆల్రెడీ మనం చెప్పేశాను. కాబట్టి కుంభరాశి దగ్గరికి వచ్చినప్పుడు మీనరాశి దగ్గరికి వచ్చినప్పుడు చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే ఏం లేదు శని కదా, వాళ్ళు భయపడిపోతున్నారు ఎక్కువ. ఈ మీనరాశి వారికి జన్మంలో శని శ్రమను ఎక్కువ ఇస్తున్నాడు, విపరీతమైన డబ్బులు ఇస్తాడు. అలాగే గురు దృష్టి అష్టమ స్థానం మీద పడింది, ఆకస్మిక ధన లాభం వస్తుంది ఈ సంవత్సరం మీకు. ఎలా వస్తుందో మీరు చూసుకోండి. ఇంకా అది నాకు ఎలా వస్తుందో నాకు ఏమైనా తెలుస్తుందా? ఎంతమంది మీనరాశి వాళ్ళు ఉంటారు చూసుకోండి. మీ వ్యక్తిగత జాతకం కూడా బాగుంది అంటే కనుక ఆ డబ్బు ఎలా వస్తుందో, సడన్ గెయిన్ ఆఫ్ వెల్త్ ఉంటుంది ఈ సంవత్సరం మీకు. తర్వాత సప్తమ దృష్టి చూడండి, ఈ 10వ స్థానం మీద ఉంది. చెప్పాను కదా ఇందాకే, ఉద్యోగ మార్పులు ఉంటాయి, మంచి ఉద్యోగాలు ప్రయత్నించండి వస్తాయని చెప్పి. కొత్త కొత్త ఉద్యోగాలన్నీ కూడా మీకు వస్తాయి. ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వండి, సక్సెస్ అవుతారు. ఉద్యోగంలో మార్పు ఉంది, ప్రదేశమే మారుతారు మీరు. ఇక్కడ చతుర్థంలో కూర్చొంచారు, పలుకుబడి పెరుగుతుంది. ఖచ్చితంగా కెరియర్లో కూడా మీకు మంచి గ్రోత్ ఉంటుంది అని చెప్పుకోవచ్చు. మంచి ఉద్యోగం వస్తుంది, ప్రయత్నించండి. ఇక భాగ్య దృష్టి ఏ స్థానం మీద ఉంది, మీరు
ఖర్చు పెట్టే ప్రతి రూపాయికి ఒక వాల్యూ ఉంటుంది ఖచ్చితంగా. అనవసరంగా ఖర్చు పెట్టకండి. అందుకే చతుర్థంలో గురువు ఉన్నప్పుడు ఎవరికి డబ్బు ఇవ్వకూడదు. మీరు ఇక్కడ ఏ స్థానం మీద భాగ్య దృష్టి ఉంది కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది. కానీ ఎంత కంట్రోల్ చేస్తున్నా గురువు అక్కడే ఉన్నప్పుడు దీని బలం ఎక్కువ ఉంటుంది కదా. కాబట్టి అది దృష్టిలో పెట్టుకోండి. హామీలు ఇచ్చేయడము, డబ్బు ఇచ్చేయడము, ఇవన్నీ. తర్వాత సాహసోపేతమైన నిర్ణయాలు తీసేసుకోవడము, డేరింగ్ డెసిషన్స్ తీసుకోవడం లాంటివి చేయకూడదు. తర్వాత భాగ్య దృష్టి ఎప్పుడైతే ఏ స్థానం మీద ఉంటుందో మీకు దైవభక్తి కూడా ఎక్కువ ఉంటుంది. తీర్థయాత్ర చేయాలి అనుకుంటారు, తీర్థయాత్రలు ఖర్చు పెడుతూ ఉంటారు, అనుకూలమైన వాతావరణం ఉంటుంది. కానీ ఇక్కడ ఒక చిన్న విషయం ఏంటంటే చతుర్థంలో గురు సంచారం వలన ఏంటంటే ఒక్కొక్కసారి పనులు వాయిదాలు కూడా పడుతూ ఉంటాయండి. అందుకని మీరు రెమెడీస్ చేసుకోవాలి. హామీలు ఉండకుండా ఉండడానికి, డబ్బు ఎవరికి ఇవ్వకుండా ఉండడానికి కొంచెం వాయిదాలు పడుతూ ఉంటాయి. ఆ వాయిదాలు పడకుండా ఉండడానికి ఈ మీనరాశి వారు చేసుకోవాల్సిన పరిహారం దగ్గరికి వచ్చినట్లయితే మీరు ఈ సంవత్సరం అంతా కూడా గురు చరిత్ర చదువుతూ ఉండండి. నిత్య పారాయణ ఉంటుంది, ప్రతిరోజు పారాయణ ఉంటుంది. చిన్న బుక్స్ ఉంటాయి, నిత్య పారాయణ అంటాం. అది చదవడానికి ప్రయత్నించండి. గురువారం మొదలు పెట్టుకుని బుధవారంతో కంప్లీట్ చేసేసేయండి. మళ్ళీ గురువారం ప్రారంభించుకోండి, మళ్ళీ బుధవారం కంప్లీట్ చేయండి. తర్వాత స్త్రీలకి మధ్యలో ఇబ్బందులు వస్తాయి కదా, అప్పుడు ఆ వారం చేయకండి. ఇంకా తర్వాత వారం అలా చేస్తారు. కనీసం స్త్రీలకి మాసంలో 2 వారాలే పూర్తవుతుంది. మగవాళ్ళు 4 వారాలు చేయడానికి ప్రయత్నించండి. అంటే మాసం అంతా చేయడానికి ప్రయత్నించండి. అవ్వని పక్షంలో ఎట్టి పరిస్థితుల్లో మాసంలో 2 సార్లు అయినా సరే గురు చరిత్ర పారాయణ ఎలా చూసుకోండి. స్త్రీ పురుషులు సరిపోతుంది. మీకు అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది మీనరాశి వారికి అని చెప్పుకోవచ్చు. ఇక నా పరిజ్ఞానం మేరకు నేను ద్వాదశ రాశుల వారికి కూడా ఈ గురు సంచారం ఎలాంటి ఫలితాలు ఇస్తుంది అని చెప్పడం జరిగింది. ఒక్కటి గుర్తుంచుకోండి, అందరూ కూడా ఈ గోచారీత్యా ఫలితాలు చెప్తున్నప్పుడు ఎవరైనా భయపెడుతుంటే మిమ్మల్ని కంగారు పడిపోకండి. మనం ఎప్పుడైతే దేవుడికి దగ్గరగా ఉంటామో గోచార ఫలితాలు మనల్ని ఏమీ చెయ్యవు. మీరు కన్సల్ట్ అవుతున్నప్పుడు చాలామంది నాతో మాట్లాడుతున్నప్పుడు నేను అదే చెప్తున్నాను వాళ్ళకి. వాళ్ళు అదే చెప్తున్నారు, అయ్యా మేము ఇలా కన్సల్ట్ అయ్యాం, ఒకరిని ఇలా జపాలు చేస్తాం, ఇలా పూజలు చేయాలి, మా పీఠంలోనే చేస్తాం, మేమే చేస్తామని చెప్తున్నారు అని చెప్పి. అది మీరు ఎంతవరకు అవసరమో ఆలోచించుకోండి. మోసపోవద్దు. గోచారి ఫలితాలను పట్టుకుని మీరు జపాలు చేయించేసుకోవడము, యజ్ఞాలు చేయించేసుకోవడం. నేను ఇక్కడ హోమాలకి జపాలకి వ్యతిరేకిని కాదు, కానీ సక్రమంగా జరగాలి, మోసపూరితంగా జరగకూడదు. అవన్నీ కూడా ఆలోచించుకోండి. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే ప్రయత్నం దేవుడికి దగ్గరగా ఉండడానికి ప్రయత్నించండి. అక్కడ కూడా అవ్వని పక్షంలో లాస్ట్ స్టెప్ అది. ఫస్ట్ మీకు ఆరోగ్యం బాగాలేదు, మెడిసిన్స్ ఏంటో చూసుకోవాలి. అంతేగాని తలకాయ నొప్పి వచ్చింది కదా డైరెక్ట్ తలకాయకి ఆపరేషన్ చేసేయకూడదు. తలనొప్పికి టాబ్లెట్ వేసుకోవాలి. చాలామంది ఏం చేస్తున్నారు, అది తట్టుకోలేక, బాధ తట్టుకోలేక ఏం చేస్తున్నారు, హెడేక్ వస్తే వెళ్ళి బ్రెయిన్ ఆపరేషన్ చేయించేసుకుంటున్నారు. అంటే ఎలాగ మీకు అర్థం అవ్వాలంటే ఎలా అంటే, హెడేక్ వచ్చింది, మనం బ్రెయిన్ ఆపరేషన్కి వెళ్ళిపోతున్నాం. అలా వెళ్ళొచ్చా అంటే ఏంటి, మీకు సమస్య వచ్చింది, ఫస్ట్ దేవుడికి దగ్గరగా ఉండి పరిష్కారాలు చూసుకోండి. తర్వాత మీరు హోమాలు యజ్ఞాలు జపాలు అవి చేయించుకోవద్దని చెప్పడం, కానీ సక్రమంగా జరగాలి. అవి ఇప్పుడు సక్రమంగా జరుగుతున్నాయి అన్నది మీరే చూసుకోండి. చాలామంది ఎలా మోసం చేస్తున్నారన్నది కూడా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకని గోచారీత్య ఏమైనా ఎక్కువ నెగిటివిటీస్ చెప్పేస్తే అది మనసులో పెట్టేసుకుని మీ ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇప్పుడు నేను చెప్పిన పరిహారాలు ద్వాదశ రాశుల వారు ఏ రాశికి ఏం చెప్పాలో అది పాటిస్తూ ఉండండి. మీకు ఎలాంటి నెగిటివిటీస్ రావు. అర్థమైందండి? ఇవన్నీ చేసుకుంటూ మీరు సంఘంలోనూ సమాజంలో నుంచి పేరు సంపాదించుకుంటూ మీ కుటుంబ సభ్యులతో సుఖశాంతులతో జీవించాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. శుభం.